కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హనంకొండ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ సిబ్బంది తరఫున డాక్టర్ బి ఉపేందర్ రెడ్డి సార్ గారికి ఈరోజు సెషన్లో పాల్గొంటున్న డాక్టర్ బి ఉపేందర్ రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. We heartfully welcomes you sir for this session. Thank you sir. We are happy to invite you and it is our great pleasure. మీ యొక్క లెక్చర్ తోటి పిల్లలు చాలా ఉపయోగపడతారని, అదేవిధంగా చాలా పిల్లలందరూ చాలా మంచిగా గ్రహిస్తారని ఆశిస్తున్నాము. సార్ గురించి ఒక రెండు ముక్కలు చిన్నగా. డాక్టర్ బి ఉపేందర్ రెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, ప్రజెంట్ కాలేజ్ జగిత్యాల సార్, అగ్రహారం ప్రీవియస్గా ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉండేవారు సార్. సార్ పీజీ 1995లో ఉస్మానియా క్యాంపస్ నుండి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదివారు. సార్ నెట్ క్వాలిఫై 2009లో జరిగింది. సార్ పిహెచ్డి కంప్లీట్ అయింది 2019లో, అది కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి జరగడం జరిగింది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సార్కి వాస్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు 25 సంవత్సరాల నుండి సార్ టీచింగ్ చేస్తున్నారు. పీజీ మరియు యూజీ వాళ్ళు కూడా దాదాపు 25 సంవత్సరాల నుండి చేస్తున్నారు. సార్కి 5 పబ్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత సార్ 2 బుక్స్కి ఆథర్గా కూడా ఉన్నారు. ఈ 2 బుక్స్లో ఒకటి ఏంటంటే బిఎస్సి కెమిస్ట్రీ 3rd పేపర్ తెలుగు మీడియంకి, హిమాలయ పబ్లికేషన్స్, న్యూఢిల్లీ 2006లో రాశారు. తర్వాత బిఎస్సి కెమిస్ట్రీ 4th పేపర్, ఇది కూడా తెలుగు వర్షన్లో కూడా ఉంది, హిమాలయ పబ్లికేషన్, న్యూఢిల్లీ, ఇది 2008లో సార్ రాయడం. సార్ మొదటిసారి ఏపీపీఎస్సి ద్వారా జూనియర్ లెక్చరర్గా అపాయింట్ అవ్వడం జరిగింది 2008లో. 2008 to 2013 5 years జైల్గా ఉన్నారు. తర్వాత 2013 నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రమోషన్ పొంది ప్రజెంట్ వరకు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ అగ్రహారం డిగ్రీ కాలేజీలో తను వర్క్ చేస్తున్నారు. తర్వాత సార్ గురించి చెప్పాలంటే ఈ జాబ్ రాకముందు, అంటే గవర్నమెంట్ సెక్టార్లోకి రాకముందు కూడా అనేకమైన ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు బోధనించడం జరిగింది. ముఖ్యంగా సార్ పనిచేసిన కాలేజ్ అంటే వివేకానంద డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో సార్ దాదాపు 1995 నుంచి 2008 వరకు దాదాపు 12 సంవత్సరాలు కూడా సార్ చేశారు. అంటే ఇప్పుడు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటనగానే మనం ఏదో పీజీ అయిపోగానే లేకపోతే ఇంకేదో పిహెచ్డి అయిపోగానే జాబ్ రావాలని కాదు. మన పీజీ అయిపోయిన తర్వాత కూడా చాలా కాలం మనం ఖాళీగా ఉండకుండా మన సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ కూడా వివిధ రకాలైన కోర్సులకి లేదా గ్రూప్స్కి కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా సార్ కూడా ప్రైవేట్ కళాశాలలో బోధిస్తూ కూడా తన యొక్క సెల్ఫ్ ఎంపవర్ చేసుకున్నారు కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లోకి రాగలిగారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. సార్ చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చారు. అదేవిధంగా విద్యార్థులు కూడా సార్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాం. ఇది ఒక చిన్న ఇంట్రొడక్షన్. సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ కేజీసీ హన్మకొండ నుండి మేమందరం మీకు ఈ సెషన్కి స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ accepting our invitation and I hope that this session will be very useful to the students. Thank you sir. Thank you sir. Thank you sir. Shall I start the session sir? Sir. Okay sir. Let's start it, sir. Start it. Dear students, అశోక్ సార్ ఒక్కసారి చూడండి, వెళ్తురు లైటింగ్ అంతా ఒకసారి బాగుంది. ఓకే సరే సార్, ఒకసారి మీరు చూస్తే బాగుందంటే ఐ విల్ కంటిన్యూ. ఓకే సార్. ఒకటి రాయండి సార్, ఏమన్నా కొన్ని లేటెస్ట్ మామూలుగా డోలో రాయండి. అదే ఓకేనా సార్? ఒక్క నిమిషం సార్, నాకు ఇంకా కొంచెం క్లోజ్ వస్తే బెటర్ ఏమో. ఓకే ఫైన్ సార్. ఫైన్ సార్. Yes sir. I will continue sir. Right. So dear students, okay, so clear. Thank you for introducing me on behalf of KGC college. ఇక్కడ మనం నేరుగా సబ్జెక్టులకి వెళ్ళిపోదాము, ఎందుకంటే మనము అతి ఎక్కువగా సబ్జెక్ట్ చెప్పుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనము ఈ చాప్టర్ ముఖ్యంగా ఈ చాప్టర్ అంటే తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇద్దరు ఉంటారు కనుక నేను ఐ విల్ ట్రై టు బ్యాలెన్స్ ద బోత్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనము ఈ చాప్టర్ లోయిన్స్ అండ్ కార్బోరేట్ చాప్టర్ చెప్పుకోవడానికి మనం ముందుకు వచ్చాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ టాపిక్ we have to know the some few basic points which related to just chemical bonding chapter. Very basic concepts. Without those concepts we can't go further. ఎవరికైనా బాగా అర్థం కావాలనుకుంటే కెమికల్ బాండ్ చాప్టర్ లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. అది మీకు వచ్చి ఉన్నా రాకుండా ఉన్నా ఒకసారి రికలెక్ట్ చేసుకొని మనం కంటిన్యూషన్ చేద్దాము. దాంట్లో ముఖ్యంగా మనకు బాండింగ్. మీరు ఒక్క విషయం ఏంటంటే నేను తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ ఒకసారి మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఇంటరాక్ట్ అయినప్పుడు మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. అంతవరకు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి ఏంటంటే బాండింగ్స్ ఎట్లా ఉంటాయనే విషయం చెప్పుకునే ముందు మనము చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ ని ప్రీవియస్ కాన్సెప్ట్ ని కూడా చెప్పుకుందాము. దాంట్లో ముందుగా హౌ ద బాండ్ ఫార్మేషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ అనేది ముందు తెలుసుకుంటే అలా రెండు రకాల బంధాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోరాను, కార్బను, హైడ్రోజను. బోరేన్ లో అయితే ఈ 2 పాల్గొంటాయి, కార్బోరేన్ లో అయితే ఈ 3 పాల్గొంటాయి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వెరీ లెస్ కనుక, చాలా తక్కువ కనుక కంప్లీట్లీ దే ఆర్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అనేది చాలా ముఖ్యం. ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అవుతున్నాయి కనుక బాండ్ ఫామ్ కావాలంటే ఏ బాండ్ షుడ్ బి ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 ఆటమ్స్ బై ఓవర్లాపింగ్ ద అటామిక్ ఆర్బిటాల్స్ అకార్డింగ్ టు విబిటి థియరీ. వాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆర్బిటాల్ వాలెన్స్ షెల్ షుడ్ హ్యావ్ ద 1 ఎలక్ట్రాన్ ఈచ్. ప్రతి పరమాణు బాకక్షలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగిన ఆర్బిటాల్ ఉండాలి. అండ్ దే షుడ్ హ్యావ్ ద అపోజిట్ స్పిన్స్. రెండింటికి అపోజిట్ స్పిన్స్ భ్రమణం ఉన్న ఎలక్ట్రాన్లు ఉండాలి. అవి రెండు పరస్పరం దే షుడ్ కమ్ అప్రోచ్ అండ్ ఓవర్లాప్ ఈచ్ అదర్ టు గివ్ ద 1 బాండ్ బై ఓవర్లాపింగ్ లైక్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ chemical bond according to VBT. Compulsory in the valence shell 1 electron must be there. Half electrons, they should be opposite spin. Then a bond form, for example I am taking a chlorine molecule. In the chlorine molecule 2 electrons are going to be the bond. Here 2 atoms form a bond with by sharing 2 electrons. This is called 2-center 2 electron bond. 2 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లు కలిసి అతిపాతం చేసుకొని బాహ్యకక్షలో ఉన్న ఆర్బిటాల్ ఉత్పత్తి చేసుకొని ఈ విధంగా బంధం ఏర్పరచుకుంటాయి. దీన్ని మనము 2 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్ల బంధము అంటాము. ఈవెన్ ఇఫ్ యూ గో త్రూ ద sp3 హైబ్రిడేషన్ స్ట్రక్చర్, హైబ్రిడేషన్ థియరీ, ఆ థియరీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అండర్గో sp3 hybridization. In the excited state, each one have the 1 electron each in the orbital. They are going to overlap with the 1 hydrogen of having the 1 unpaired electron, and to give the 1 bond, CH bond, it is sp3 hybridized for overlapping the s orbital, a sigma bond. It is also 2 atoms, 2 electron sharing. It is also 2-centered 2 electron bond. So ఏ బంధమైనా ఏ మాలిక్యూల్ అయినా ఖచ్చితంగా 2-centered 2 ఎలక్ట్రాన్ బాండ్ ఉంటేనే బంధం ఏర్పడుతుంది అనేది మనకు విబిటి థియరీ ద్వారా కానీ లేదా హైబ్రిడేషన్ థియరీ ద్వారా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చాలా ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద వన్ ఈథేన్. అందరూ ఈథేన్ లో ఎన్ని బంధాలు ఉంటాయి అంటే ప్రతి కార్బన్ కి 4 ఎలక్ట్రాన్ వాలెన్స్ షెల్ లో ఉంటాయి. ఈ విధంగా 4 ఎలక్ట్రాన్స్ కార్బన్ యొక్క 4 హైడ్రోజన్ యొక్క 4 తో కలుపుకొని ఒకటొకటితో కలుపుకొని రెండింటికి will be formed in each and every bond is 2-centered 2 electron bond. 2-centered 2 electron bond, 2-centered 2 electron bond. All these are 2-centered 2 electron bonds.
This is according to valency bond theory as well as in theory. But coming to the boranes and carboranes, before going to introducing the topic, to explain what is the borane. What is the borane means? Borane nothing but the compound, binary compound of boron and hydrogen. ద్విఘటక సమ్మేళనం అంటారు. బోరాన్ హైడ్రోజన్ యొక్క ద్విఘటక సమ్మేళనాన్ని డైబోరేన్ బోరేన్ అంటాము. దీని ఫార్ములా BH3 గా రాయవచ్చు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు boron valence shell లో in the excited state we have the only 3 electron. They undergo sp2 hybridization. Each one is going to overlap with the 1 electron of hydrogen to give the BH3 of trigonal planar structure with one, it is empty p orbital. But basically it have the only 6 electrons. Because of 6 electrons, దీనికి 6 ఎలక్ట్రాన్లే ఉన్నాయి కనుక it not complete the octet కనుక it is highly reactive and highly unstable. It requires shortage of 2 electron. It is electrophilic in nature. It will involve in the chemical reaction immediately. But ఇది unstable కనుక స్టెబిలిటీ కొరకు ఏం చేస్తుందంటే ఇది తనకు తానుగా undergo a formation of a different, that bond I am going to explain now. It is the most important, the boranes and carboranes. A such type of bond, a bridged bond can be formed along like this. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇది ఎందుకు చెప్పుకుంటున్నా అనే విషయం చూద్దాం. ఇక్కడ ఈ విధంగా ఫామ్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఇది ఎంటీ ఆర్బిటాల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎంటీ ఆర్బిటాల్. ఇట్ ఈస్ పేర్డ్ ఆర్బిటాల్. ఇది ఆల్రెడీ బంధంలో పాల్గొన్న 2 ఎలక్ట్రాన్ 2 సెంటెడ్ బాండ్ ఉంటుంది. ఇది ఈ ఖాళీ ఇంకొక దాని ఖాళీ దాంతో అదర్ హైబ్రిడ్ మనకి ఈ విధంగా ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండింగ్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ దట్ వాజ్ నాట్ బై ద valency bond theory as well as hybridization theory. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ విషయాన్ని మనకు ఈ సిద్ధాంతాలు ఏవి ఇప్పుడు మనం చెప్పుకున్న valency bond theory కానీ లేదా hybridization theory కానీ ఇవి రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి. ఏంటో చూద్దాం, అది మళ్ళీ ఒకసారి మనం క్లియర్ గా చూద్దాము. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే ఈ విధంగా బోరాన్ లో ఈ విధంగా 4 ఆర్బిటాలు ఉన్నాయి అనుకుందాం. ఇది sp హైబ్రిడైజ్ అనుకుందాం కొద్దిసేపు. ఈ విధంగా బోరాన్ లో 1 2 3 ఇది sp3 హైబ్రిడైజ్ అనుకోండి. ఇందులో ప్రతి దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది ఖాళీగా ఉంటుంది. ఈ విధంగా ఇంకొకటి తీసుకున్నప్పుడు అది కూడా ఈ విధంగా ఒకటి ఉంటుంది, ఇందులో ఖాళీ ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇది కూడా sp3 అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చి with half unpaired electron is going to overlap with the each and one hydrogen to give the BH3. 3 6 అయింది, ఇది ఉంది. ఇది కూడా 3 3 6 అవుతున్నాయి. ఒకటొకటి బాండ్ షేర్ చేసుకొని 6 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి. ఇది ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అదే మనము to get the sp3 hybridization in excited state, it is give the sp3. Each and every one has the 1 electron. 2 electron bonds with all as before I explained. ఇంత ముందు నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ ఏర్పడే అవకాశం ఉంది కనుక CH4 ఈ విధంగా ఏర్పడి మరి ఇక్కడ ఆ విధంగా ఏర్పడే అవకాశం లేదు. కానీ it has only 6 electrons sextate. It has 6 electrons. To get the stability, this is going to overlap with this. This is going to overlap with this. ఇక్కడే చాలా 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 ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Bond, it is empty orbital. It seeks of electrons. It has no electron, already bonded electron. Even though they are going to pair with this and form a bridged bond, even though this is going పాల్గొన్న ఎలక్ట్రాన్ జంట కూడా ఈ ఖాళీ ఆర్బిటాల్ తో బంధం ఏర్పరచుకునే విధానాన్ని మనకు వాలెన్సీ బాండ్ థియరీ కానీ హైబ్రిడైజేషన్ థియరీ కానీ చెప్పలేదు. అంటే
అబ్రేషన్ థియరీ ప్రకారం కానీ, అకార్డింగ్ టు అబ్రేషన్ థియరీ అండ్ వాలెన్స్ బాండ్ థియరీ, బోత్ థియరీస్, a atom in the valence shell should have the 1 electron each, and the two atoms which are having the 1 electrons are going to overlap each other with, they should have the opposite spins. బాహ్యకక్షలో ఉన్న ప్రతి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉండాలి. అవి రెండు పరస్పరము వ్యతిరేక స్పిన్లు కలిగి ఉండాలి. అవి అతిపాతం చెందినప్పుడు ఒక సిగ్మా బంధం ఏర్పడుతుంది. దీన్ని రెండు కేంద్రకార బంధం అంటారు. కానీ ఇక్కడ అసలు ఇక్కడ ఎలక్ట్రానే లేదు. ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ బంధంలో పాల్గొని ఉన్నాయి. అయినా ఇవి ఏ విధంగా బంధం ఏర్పరచుకుంటాయనే విషయాన్ని మనకు సాధారణంగా మనం చెప్పుకునే వాలెన్స్ బాండ్ థియరీ కానీ, అబ్రేషన్ థియరీ కానీ ఏమీ చెప్పలేకపోయాయి. ఈ కారణంగా బోరేన్లలో ఉన్న బాండింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దట్స్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందని చెప్పాలంటే, బోరేన్లు కార్బోరేన్లలో ఉన్న బాండింగ్ నిక్షర్ చేసుకోవాలంటే వన్ షుడ్ లెర్న్ ద MOT థియరీ, మాలిక్యులర్ థియరీ ఖచ్చితంగా మనము వినాల్సి ఉంటుంది. మాలిక్యులర్ థియరీ ప్రకారం ఏంటంటే, ఇక్కడ ఖచ్చితంగా ఇది డిఫరెంట్ అప్రోచ్ ఆఫ్ ద MOT. ఇది ఆల్రెడీ మీ కెమికల్ బాండ్ చాప్టర్లో అయి ఉంటుంది కనుక దీన్ని బాగా నేను వెళ్ళను. ఇక్కడ వాట్ ఎవర్ ద రిక్వైర్డ్, మనకి ఏం అవసరం ఉంటుందో అది మాత్రమే ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే, అకార్డింగ్ దిస్ థియరీ, ఈవెన్ 1 ఎలక్ట్రాన్ కెన్ ఫార్మ్ ద బాండ్. ఒక్క ఎలక్ట్రాన్ ఒక ఆర్బిటాల్లో ఉన్నది బాండ్ ఫామ్ చేస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకునేది ఏంటన్నమాట, ఒక ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉండాలి, ఇంకొక ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉండాలి. ఇవి రెండు ఆపోజిట్ స్పిన్ లో ఉండాలి. ఈ రెండు ఓవర్లాప్ కావాలి. అప్పుడే మనకు 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏమంటున్నాను, ఇందులో ఎలక్ట్రాన్ లేకున్నా పర్లేదు, ఈ ఒక్క దాంట్లో ఉన్నా పర్లేదు, ఈ రెండు ఓవర్లాప్ అయిపోయి మనకు బాండ్ ఏర్పడుతుంది. 1 ఎలక్ట్రాన్ కెన్ ఫార్మ్ ద 1 బాండ్, ఇట్స్ కాల్డ్ బాండ్. అదేవిధంగా 2 ఎలక్ట్రాన్ ఫార్మ్ ద 2 బాండ్స్, రెండు ఎలక్ట్రాన్ రెండు బంధాలు ఫామ్ చేస్తాయి. ఎట్లా చూద్దాం. ఇంతకుముందు చెప్పిన బోరాన్ లో ఇది ఒక ఎలక్ట్రాను, హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాను, ఇంకొక బోరాన్ లో ఖాళీ. ఒక ఎలక్ట్రాన్ రెండు కలిసి మనకు ఏ బ్రిడ్జ్డ్ బాండ్ కెన్ బి ఫార్మ్డ్. దిస్ టైప్ ఆఫ్ బాండ్ నేచర్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద VBT థియరీ అండ్ హైబ్రిడేషన్ థియరీ, దట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద MOT థియరీ. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మనం చెప్పుకునే వాట్ ఎవర్ ద థియరీ, whatever the topic, boranes and carbonates will be easily understood by anybody. సో ఇక్కడ ఏంటిదంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హైడ్రోజన్ MOED డయాగ్రామ్ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సింపుల్ డయాగ్రామ్. ఇక్కడ అటామిక్ ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్, అటామిక్ ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ హైడ్రోజన్, ఫస్ట్ హైడ్రోజన్ సెకండ్ హైడ్రోజన్, it has 1 electron, it also has 1 electron. They approach on the line, one line. దీన్ని ఏమంటాడు, LCAO థియరీ అంటాము. పరమాణు ఆర్బిటాల రేఖీయ సంకలన సిద్ధాంతం అంటాము. దాని ప్రకారం ఈ విధంగా మనకు బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన తర్వాత ఈ ఎలక్ట్రాన్ అకార్డింగ్ టు ఎనర్జీ దే ఆర్ గోయింగ్ టు పేడ్ అప్. ఇప్పుడు ఇది ఖాళీ ఉంటుంది, నిండి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది మనకు. బాండ్ ఆర్డర్ ఇది కూడా ఏంటన్నమాట, ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ BMO మైనస్ AMO, ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ ఇన్ ABMO డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు బాండ్ ఆర్డర్. ఇక్కడ ఇది BMO సిగ్మా 1s 2 ఉన్నాయి, సిగ్మా స్టార్ 1s 0 ఉంది. ఇందులో రెండు ఉన్నాయి. 2 మైనస్ 0 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1, బాండ్ ఆర్డర్ 1. దీని ప్రకారము హైడ్రోజన్ మధ్య ఒక బాండ్ ఉంటుంది. ఇది ఇలా ఉంటుందని చెప్పి MOT చెప్తుంది. అదేవిధంగా హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాన్, ఈ విధంగా ఉన్న ఎలక్ట్రాన్లు పరస్పరం సమీపించి దే ఆర్ గోయింగ్ టు ఓవర్లాప్ టు గివ్ ద 1 సిగ్మా బాండ్ అని చెప్పి VBT చెప్తుంది. ఇది MOT థియరీ ప్రకారం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, VBT థియరీ ప్రకారం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మనకు చాలా విషయం ఇంకొకటి తెలిసిందంటే H2+ నిర్మాణాన్ని కూడా మనము తీసుకోవచ్చు. H2+ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు H2+ లో ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. H2+ అనే దాంట్లో అంటే అర్థం ఏందన్నమాట, ఒక దాంట్లో H+ ఎలక్ట్రాన్ లేదు, ఇంకో దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈవెన్ దో అప్పుడు ఎలక్ట్రాన్ ఉండదు కనుక ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈవెన్ దో దే కెన్ ఫార్మ్ బాండ్. ఇక్కడ 1 మైనస్ 0 1/2 ఈజ్ ఈక్వల్ టు బాండ్ ఆర్డర్ ఈజ్ హాఫ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది మనకు ఒక ఎలక్ట్రాన్ రెండు ఆర్బిటాలను కలిపి ఒక బంధం ఏర్పరుస్తుంది. మాగ్నెటిక్ థియరీలో ఏమవుతుందంటే ఇది ఇక్కడ మనకు అప్రస్తుతం అని. మాగ్నెటిక్ థియరీలో ఏంటంటే
దీనికి దానికి అంటే సెపరేట్ గా ఎలక్ట్రాన్స్ ఉండవు, దాని ఎలక్ట్రాన్లు దీని ఎలక్ట్రాన్లు మొత్తం కలిసి ఓవర్లాప్ అయిపోతాయి. ఈ న్యూక్లియస్ రెండు కూడా అన్ని ఎలక్ట్రాన్లు ప్రభావితం చేస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రాన్ ఆఫ్ ద బోత్ ఆటమ్స్ కెన్ బి dominated by the both nucleus according to MOED. Hence, even one electron can form the bond. ఒక్క ఎలక్ట్రాన్ కూడా బంధం ఏర్పరుస్తుందనే విషయాన్ని మనము MOD సిద్ధాంతం ద్వారా తెలుసుకుంటాం. ఈ విషయం మనకు చాలా అవసరము. రేపు ఫ్యూచర్ లో మనం చెప్పబోయే మెటల్ కార్బోనేట్ చాప్టర్ లో కానీ, లేదా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ లో కానీ, ఇప్పుడు చెప్తున్న బోరేన్ కార్బోనేట్స్ లో కానీ మనకు ఖచ్చితంగా MOT ప్రకారము బాండింగ్ ఎలా ఏర్పడుతుంది, బాండింగ్, నాన్ బాండింగ్, యాంటీ బాండింగ్ ఆర్టాస్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు విత్ దిస్ ఇంట్రడక్షన్ ఐ వుడ్ లైక్ టు ఎంటర్ ద చాప్టర్ బోరెన్స్ అండ్ కార్బోరెన్స్. ఈ ఇంట్రడక్షన్ లో మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, మీరు గమనించాల్సిన అంశాలు ఏంటి, వాట్ హ్యావ్ టు లర్న్ అనేది ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను. దానికి నేను ఇంతసేపు ఈ 10 నిమిషాలు నేను చెప్పిన క్లాస్ లో మీరు గ్రహించాల్సిన పాయింట్స్ ఏంటంటే, నంబర్ 1, ఒక బంధం ఏర్పడాలంటే టు ఫార్మ్ ద వన్ బాండ్, 2 atoms and each atom should have the 1 electrons in with opposite spin. They are going to overlap to give the 2-centered 2 electron bond. But in this case here, 1 electron can give the 2-centered bond. ఈ కేసులో ఏమైందన్నమాట, ఓన్లీ 1 electron. చూడండి ఇక్కడ 1 electron, హైడ్రోజన్ ఒక 1 electron, దీనిలో ఒక ఎలక్ట్రాన్ లేకుండా ఉండి కూడా మన బాండ్ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ 1 electron can form the 1 bond. It is called bond order is half. అంటే బంధం ఏర్పరిచే అవకాశం ఉంది. సో MOED ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే, దీని ప్రకారం MOED ప్రకారము 2 centers can form the 3 centers with 2 electrons can form the 1 bond, and 4 centers with 3 electrons can form the bond, and centers with 2 electrons can form the bond. ఎలక్ట్రాన్ 2 ఉన్న 4 పరమాణువుల చేత బంధం ఏర్పరచవచ్చు, 4 కేంద్రకాలు 3 ఎలక్ట్రాన్లతో బంధం ఏర్పరచవచ్చు, 2 ఎలక్ట్రాన్లు 3 కేంద్రకాలను 3 ఆటమ్స్ ను బంధించవచ్చు. ఈ విషయాన్ని మనకు ఇక్కడ ఈ సిద్ధాంతం చేస్తుంది. సో ఒక్కసారి మళ్ళీ మీరు ఎవరికైనా డౌట్స్ వస్తే మీరు పర్సనల్ గా నాకు వాట్సాప్ చేయవచ్చు. MOT థియరీ బాగా చదివిన తర్వాత మీరు మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై నెక్స్ట్ క్లాస్ చేసుకోవచ్చు. ఇక్కడతో నేను ఇక్కడ ఎందుకు ఆపుతున్నానో చూసుకోండి. ఇక్కడ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ వి ఆర్ గోయింగ్ టు గ్యాదర్ ఇస్, ఇక్కడ ఈ చెప్పిన ఈ 10 నిమిషాల క్లాస్ లో మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటో మళ్ళీ చెప్తున్నాను. ఇది చాలా ముఖ్యం, మనకు ముందు చాలా అవసరము. ఏంటంటే 3 centers, 3 atoms can bind with the 2 electrons, or 4 centers can bind with the 2 electrons. 2 centers can form bond with the 1 electron. This is explained by the MOT theory. And 2 centers, 2 electron must present according to valence bond theory. Can 1 bond can be formed. So this is the difference. With the difference, I am going to start our topic. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఏం డౌట్స్ రావచ్చు అంటే, ఇది ఎలా ఫామ్ అవుతాయి 2 centers అన్నప్పుడు మనం మాట్లాడే థియరీ బాగా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా అండర్స్టాండ్ కాకపోతే MOTని ఒకసారి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద టాపిక్ దట్ ఈస్ కాల్డ్ బోరెన్స్ అండ్ కార్బోరెన్స్. ఇక్కడ బోరెన్స్ అండ్ కార్బోరెన్స్, వాట్ ఆర్ ద బోరెన్స్? ఇంతమంది చెప్పాను. బోరెన్స్ అంటే బోరాన్ అండ్ హైడ్రోజన్ కాంపౌండ్స్, బైనరీ కాంపౌండ్స్. బోరాన్ హైడ్రోజన్ కలిసి ఏర్పరిచిన దిగటక సమ్మేళనాన్ని బోరెన్లు అంటాము. బోరెన్లు అంటే మనకు ఖచ్చితంగా BH3 ఫామ్ కావాలి అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్. ఎందుకంటే బోరాన్ బాహ్యకక్షలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఒక్కొక్కటి 1 ఎలక్ట్రాన్ చొప్పున మనకు 1 ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటే, ఇది ఈ విధంగా ఫామ్ అయినప్పుడు BH3 అయిపోయిన తర్వాత ఆగిపోవాలి. కానీ ఆగిపోదు, ఎందుకంటే ఇది అన్స్టేబుల్ కనుక ఏమవుతుందంటే ఫర్ స్టెబిలిటీ పర్పస్. మీ అందరికీ తెలుసు, ఆల్ ఆఫ్ యూ నో వెరీ వెల్ దట్ atoms, all molecules or atoms try to get the stability. Till attaining the stability, they are going to change the hybridization or shape and everything. They are going to share and pair and donate and accept everything, and they are going to get the stability finally. అంటే ప్రతి పరమాణువులు అణువులు ఏం చేస్తాయంటే స్థిరంగా ఉండడం కోసం భాగంగా అవి అనేక రకాల బంధాలు ఏర్పరచుకుంటాయి. ఎలక్ట్రాన్ దానం చేయడం కానీ, తీసుకోవడం కానీ, పంచుకోవడం కానీ చేస్తాయి కనుక ఇప్పుడు ఇది అన్స్టేబుల్. ఓన్లీ 6 స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6 మాత్రమే ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్ కావడానికి ప్రయత్నంలో భాగంగా ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే హైలీ రియాక్టివ్ కావాలి, అన్స్టేబుల్ కావాలి. కానీ ఏమి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఆ సమయంలో ఇవి ఏం చేస్తాయంటే తమకు తాము స్టెబిలిటీ కొరకు ఏం చేస్తాయంటే దే అండర్గో డైమరిక్ BH6, similarly tetrameric B4H10, and similarly B5H9, B5H11, B6H10,
and similarly B10H14. Like this, number of compounds they undergo that got dimerized and polymerized to give for the stability purpose. Hence, because of this, even though they have not sufficient electron to form the two-center 2-electron bonds, వాటిలో రెండు కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్ బంధాలు పంచడానికి ఎలాంటి అవకాశం లేనప్పటికీ కూడా అవి స్థిరత్వం కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకు అనేక బోరేన్లు ఏర్పడతాయి. అనేకమైన బోరేన్లను మనం ఇక్కడ ఒక సిరీస్ గా చెప్పుకోవచ్చు. సిరీస్ నంబర్ 1 ఈజ్ BnHn+4 సిరీస్, BnHn+6 సిరీస్. అట్ సేమ్ టైం సాల్ట్స్ గా ఉన్నప్పుడు BnHn-2 సిరీస్. ఈ విధంగా మనకు 3 రకాల బోరేన్లు ఏర్పడే అవకాశం ఉంటాయి. ఇవి సాల్ట్స్ చేసుకుందాము. BnHn410 లో మనకు ఎగ్జాంపుల్ B10H14 వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, B6H10 one other example, B5H9 is the one other example, and here B2H6 one other example, here B5H11 is the one example, and B4H10 is the one example. Here 10 plus 4 10 అంటే n plus 4, n is equal to here 10, n is equal to 6, n is equal to 5, n is equal to 2, n is equal to 5, n is equal to 4. These are the some different types of boranes are going to form. In our syllabus these are there. I am going to limit for our in our structures and bonding in the all these compounds we have to explain one by one. So I am repeating for all. Just listen to me carefully. Number one is, before going to start the boranes and carboranes, I have introduced the bonding types of bonds which are present in the covalent molecules. That is two-centered 2-electron bonds based on the hybridization theory or valency bond theory. And one more concept, according to MOT theory also we can explain the covalent bonds. But according to valence bond theory, 2 centers, 2-electron must require to form a bond. But according to Magladwa theory, even 1 electron can form the bond with the 3 atoms, 2 atoms. Or 2 electrons can form the bond with the 3 atoms or 4 atoms. This is the specialty of the MOT theory. Finally, accepted theory is MOT theory. Hence, MOT theory explains all nature of bonding in molecules. So, coming to the boranes. Boranes are nothing but hydrates of boron, hydrogen compounds of boron and hydrogen. So, it is called borohydrides. They are baric compounds. బోరాన్ కాంపౌండ్స్ లో బోరాన్ హైడ్రోజన్ కలిపి ఏర్పడిన ద్విఘట సమ్మేళనాన్ని బోరేన్లు అంటారు. ఈ బోరేన్లు అనేటివి స్థిరంగా ఉండవు. ఎందుకు స్థిరంగా ఉండవు అంటే వీటిలో మనకు సెక్స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ కేవలం షష్టకం మాత్రమే ఉంటుంది. ఇంకా 2 ఎలక్ట్రాన్లు అయితే అష్టకం పూర్తి అవుతుంది. కానీ అష్టకం పూర్తి కావడానికి ప్రయత్నంలో భాగంగా అవి మనకు పాలిమరీకరణం కానీ లేదా ద్వికరణం డైమరైజేషన్ కానీ ట్రైమరైజేషన్ కానీ ద్విఅంకంగా కానీ బహుఅంకంగా కానీ మారిపోయి అనేక రకాలుగా మనకు ఏర్పడతాయి. ఆ బోరాన్ లో మనకు 2 సిరీస్లు ముఖ్యమైనవి, BnHn+4 సిరీస్, BnHn+6 సిరీస్ అనే 2 సిరీస్లు చాలా ముఖ్యమైన సిరీస్లుగా ఉంటాయి. దాంట్లో ఎగ్జాంపుల్స్ మనకి పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పుకున్న తర్వాత మనము ఇక్కడ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఆధారం చేసుకుని అదే లేట్ ఈ టాపిక్ బోరెన్స్ అయిపోయిన తర్వాత కార్బన్స్ గురించి చెప్పుకుంటాము. నౌ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద వన్ టాపిక్ that is called nomenclature of boranes. Just 1 minute, I'll come back. Sorry for the disturbance. So I'm going to discuss the nomenclature of the boranes. So borane nomenclature is very easy. All of you know very well, but even though it's a part of my duty, I have to discuss that. So first of all, boranes, like alkanes, they should have the one root word. According to root word is borane is the root word. Borane is the root word. It means saturated, all of you know very well. No double bonds is there. Borane is the root word. After borane, we have to open the bracket. In the bracket, we have to write the number of hydrogen which are present in the borane.
So here we have to write the number of hydrogens. Number of hydrogen in borane. Number of hydrogens in borane in simple numbers. In numbers, only numbers, either 1, 2 like that, not Roman numbers. And before that is it is suffix. It is suffix. Before this prefix, we have to write number of borons. Number of boron atoms in Greek letters, as we know that 1 is there, nothing should be written. 2 are there, di. 3 are there, tri. 4 are there, tetra. Like nomenclature, IUPAC nomenclature, like that. So first of all, we have to write the number of borons before the borane. Borane is the root word. After that, number of hydrogens. Very simple. Very simple. According that you can go through this. For example, I am writing here B2H6. B2H6, what is the name of B2H6 means? First of all, we have to write the borane, and here we have to write the 6. Before that, number 2 is there, the right, diborane 6, its name. Similarly, if I take the B4H10, you can answer well. What is that? In the bracket, we have to write the 10. Though as usually what is borane? I think we have to write all small letters. It is most important according to IUPAC rules. And before that, we have to write here tetra. Tetraborane 10. There should be no gap between anything. And similarly, I am going to write here B10H14. So here decaborane 14. So I think all of you clear. If you have any doubt at the end of the session, I can clarify if you are having any doubts. So this is one of the simple IUPAC nomenclature, because sometimes very easy questions will come in the examination. So at that time, if you are not having the knowledge of this, you may not answer well. So చిన్న సింపులే ఉంటుంది ఆన్సర్ చెప్పడానికి, కానీ సింపుల్ కూడా ఒకసారి రాకపోవచ్చు. కనుక యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సిలబస్ ఐ హావ్ టు టీచ్ దిస్ వన్. అందుకే చెప్తున్నాను ఇక్కడ డైబోరేన్ 6, టెట్రాబోరేన్ 10. మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళు కూడా చెప్తున్నాను, మూల పదంగా మనం బోరేన్ రాయాలి. ఫస్ట్ మూల పదంగా బోరేన్ రాసిన తర్వాత దాని తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసేసి అందులో ఉన్న హైడ్రోజన్ల సంఖ్యను నంబర్లో ఇక్కడ వేయాలి. వీటి సంఖ్యను పూర్వలగ్నంగా ఇక్కడ రాయాలి. మళ్ళీ చెప్తున్నాను, ముందు ఏదైనా ఒక బోరేన్ ఫార్ములా తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ బోరేన్ 1 రాయాలి. బోరేన్ రాసి తర్వాత ఏం చేయాలి? ఇందులో ఉన్న హైడ్రోజన్ల సంఖ్యను నంబర్లో రాయాలి. ఇందులో ఉన్న బోరాన్ల సంఖ్యను ప్రిఫిక్స్ గా పూర్వలగ్నంగా మనము డెకాబోరేన్ అని ఇట్లా రాయాలి. మీ అందరి దేశం చదువుకున్నా మనం ఆల్రెడీ. 1 ఒకటి ఉంటే ఏమంటారు, 2 ఉంటే ఏమంటారు, ఆల్గస్ట్ మనకు ఇచ్చినప్పుడు వస్తాయి. ఆ విధంగానే అదే నెంబర్లను వాడాలి. ఇది సింపుల్ బోరేన్స్ యొక్క నామక్లేచర్. ఒకవేళ ఇవి సాల్ట్స్ గా ఉన్నాయనుకుందాం. సాల్ట్స్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు మనము వాటిని చెప్పుకుందాం. బోరోహైడ్రేట్ ఆయాన్స్ అంటారు. బోరోహైడ్రేట్ ఆయాన్స్ ఎట్లా చెప్పుకుంటాం అనే విషయం చెప్పుకుందాం. ఉదాహరణకు B5He8 మైనస్ B6H6-2 ఇలా ఆవేశాలు ఉన్నప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు దీనికి రూల్ నెంబర్ 1, ఖచ్చితంగా మనము ఈ బోరాన్ ఇక్కడ మూలపదంగా బోరేట్ అని రాయాలి. బోరేట్ ఈస్ ద రూట్ వర్డ్. బోరేట్ ఈస్ ద రూట్ వర్డ్. దీని లైగాండ్, ఇది లైగాండ్ గా భావించాలి. ఇట్ ఇస్ అ లైగాండ్. రూట్ వర్డ్ ఇస్ ద బోరేట్. మూలపదం బోరేట్ అవుతుంది. ఇవి లైగాండ్ గా భావించాలి. ఇవి లైగాండ్లు ఏమున్నాయో ముందు రాయాలి. లైగాండ్ల కన్నా ముందు దేర్ ఇస్ వాట్ సంఖ్యను రాయాలి పూర్వలగ్నంగా. సో we have to treat as the ligands, these hydrides. We have to write the name as hydrido. All of you know very well hydrido is the name of the ligand. And before that we have to mention their number as the IUPAC system. Here in this case, example, if the example it is hexahydrido borate. Borate, in the brackets we have to write the only its oxidation charge on this one -2. Hexahydrido hexaborate. We have to write the number of borons also. Hexahydrido hexaborate -2. ఇక్కడ మనం ఆక్సిజన్ స్టేట్ రాయాలి, నాట్ ద హైడ్రోజన్ నంబర్. ప్రీవియస్ టాపిక్ లో చెప్పుకున్నాం, మనకి హైడ్రోజన్ నంబర్ రాసాము. ఇక్కడ మాత్రం మైనస్ ఆవేశం రాయాలి. సో రెండవది
ఈ బోరేట్ అని రాయాలి, వాటి సంఖ్యను ముందు రాయాలి, దానికన్నా ముందు లైగాన్ల పేరు రాయాలి, దానికన్నా ముందు లైగాన్ల సంఖ్యను రాయాలి. ఇప్పుడు చూడండి, మీరు మనసులో అనుకోండి ఒకసారి ఏం రాయాలో దీన్ని. ఇప్పుడు నేను ఏం రాయాలి చెప్పండి, దీని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బోరేట్. బోరేట్ అంటే ఏం బోరేట్? పెంటాబోరేట్. వెరీ గుడ్, పెంటాబోరేట్. పెంటాబోరేట్. వెరీ గుడ్, ఆక్టాహైడ్రైడో పెంటాబోరేట్ -1. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి వినండి. బోరేట్ ఫస్ట్ రాయాలి, దాని నంబర్ ముందు రాయాలి, దానికన్నా ముందు హైడ్రైడో లైగాండ్ రాయాలి, దానికన్నా ముందు హైట్ నంబర్ రాయాలి. బ్రాకెట్ లో ఆక్సిడేషన్ పైన ఉన్న చార్జ్ రాయాలి, -1 అంటే -1 రాయాలి, ఏముంటది రాయాలి. సో దిస్ ఈస్ ద నేమింగ్ ఆఫ్ what's called negative charged borohydrides and normal borons. So I'm going to give the one compound now. Try to answer. చూద్దాం ఎట్లా చేస్తున్నది. ఓకే సార్. B10H10 -2. హైడ్రైడో Decahydrido decaborate. Very good. Decaborate -2. borate -2. Very good. So now I'm going to continue the other topics. It is very simple. You can learn from the notes also. I given the detailed notes to you. So already I think they sent to you. Each and every points are covered in the notes. Even though it is my duty to explain all. Now coming to the types of boranes. So any doubt now up till? No sir. No doubt sir. No Okay, sir. right. I'm continuing the topic. Types of the boranes. And that is called classification of the boranes. అంటే ఇంతకుముందు చెప్పిన క్లాసిఫికేషన్ వేరు, ఇప్పుడు చెప్పేది వేరమ్మా. ఇంతకుముందు కూడా చెప్పాను క్లాసిఫికేషన్ ఏంటది, 2 రకాలు ఉంటాయి, BnHn+4 అండ్ BnHn+6 అనేది బేస్డ్ ఆన్ అది న్యూక్లియారిటీ అంటే నంబర్ ఆఫ్ బోరాన్ ఆటమ్స్ ఎక్కువ తక్కువ ఉన్న న్యూక్లియారిటీ అంటారు. అండ్ స్టాక్యోమెట్రీ అంటే అందులో ఉండే హైడ్రోజన్ సంఖ్య తేడా ఉంటుంది కనుక బేస్డ్ ఆన్ ద న్యూక్లియారిటీ అండ్ స్టాక్యోమెట్రీ జస్ట్ బిఫోర్ ఐ గివెన్. బట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్, మళ్ళీ చెప్తున్నానమ్మా అందరికి, నేను క్లాసిఫికేషన్ ఆఫ్ బోరాన్స్ మనం 2 రకాలు చేయొచ్చు. ఒకటేమో బేస్డ్ ఆన్ ద న్యూక్లియారిటీ అండ్ స్టాక్యోమెట్రీ. ఇందులో BnHn+4 ఒకటి, BnHn+6 ఒకటి. ఇదేమో ఇక్కడ ఎన్ని వేల డిఫరెంట్, ఎన్ని ఎంత ఉండొచ్చు అంటే 2 to 10 ఉండొచ్చు, 2 to 12 ఉండొచ్చు, 2 to 20 ఉండొచ్చు. కానీ ఇక్కడ హైడ్రోజన్ సంఖ్య ఇక్కడ N+4 N+6 ఉంటుంది కనుక అందులో నంబర్ ఆఫ్ హైడ్రోజన్ చేంజ్ ఉంటాయి, నంబర్ ఆఫ్ బోరాన్ చేంజ్ ఉంటాయి కనుక దాన్ని మనము వాటిని కాంపోజిషన్ స్టాక్యోమెట్రీ మీదకి వెళ్ళి న్యూక్లియారిటీ మీదకే చెప్తాం. ఇక్కడ మాత్రం అట్లా కాకుండా బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. ఇప్పుడు స్ట్రక్చర్ ఎట్లా ఉంటది, అందరికీ ఒక డౌట్, డైబోరాన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, కరెక్టే, ఇంతకన్నా పెద్ద స్ట్రక్చర్ ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనకు టైం ఇక్కడ ఎక్కువ పోతుంది, ఎందుకంటే అర్థం కావడానికి ఎక్కువ పోతుంది. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి కానీ కాన్సెప్ట్ టైం. ఒక్క నిమిషం, ఎగ్జామినేషన్ లో ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, క్లియర్. ఓకే. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద బోరేన్స్ ఆర్ ద పాలీహెడ్రల్ స్ట్రక్చర్స్. అంటే పాలీహెడ్రల్ అంటే బహుముఖీయ నిర్మాణము, పాలీహెడ్రల్ స్ట్రక్చర్ విత్ ట్రయాంగులర్ ఫేసెస్. ఇట్లా త్రిభుజాకృతి కలిగిన ముఖాలు ఉంటాయి పాలీహెడ్రల్. ఇటువంటి ముఖాలు చాలా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవి 2, ఇట్లా 4 అయినాయి చూడండి. ఇప్పుడు ఐ థింక్ ఆర్ యూ క్లియర్? ఒకటి ఈ విధంగా రాసుకున్నప్పుడు చూద్దాం, మళ్ళీ చెప్తున్నా సెకండ్ టైం. ఇది ఒక స్క్వేర్, ఇది ఒక హెడ్రా, ఇది ఒక హెడ్రా. ఈత చేయగానే 2 హెడ్రలు వస్తున్నాయి, 1 2 3 4. ఇవన్నీ ఏం ప్లేసులు అన్నమాట? ట్రయాంగులర్ ఫేసెస్. చూడండి ఇలా. ఇంకేముంటాయి? ట్రయాంగులర్ తో పాటు పెంటాగోనల్ కూడా ఉంటాయి మనకు. ట్రైగోనల్ తో పాటు పెంటాగోనల్ కూడా ఉంటాయి. ఎక్కడ వస్తుంది మనకి ఇది? పులరిన్ లో పెంటాగోనల్ అండ్ హెక్సాగోనల్ ప్లేసెస్ వస్తూ ఉంటాయి మనకు. అది పాలిహెడ్రల్. అది కూడా పులర్లిన్, డైమండ్, పులర్లిన్ కూడా మనకు పాలిహెడ్రల్ స్ట్రక్చర్. అక్కడ మన పెంటాగోనల్ స్ట్రక్చర్స్ అయినా హెక్సాగోనల్ ఉంటాయి. ఉంటుంది.
కానీ ఇక్కడ ఏంటన్నమాట పాలిహెడ్రల్ స్ట్రక్చర్స్ ఇవి బహుముఖీయ నిర్మాణం కలిగి ఉంటాయి. టెట్రాహెడ్రల్ ఫేసెస్ అంటే ట్రైహెడ్రల్ ఫేస్ అంటే త్రిముఖ అంటాం. త్రిముఖ అంటే ట్రైగోనల్ ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి. అయితే ఖచ్చితంగా ప్రతి దానికి ఒక శీర్షం అంటాం, అంటే వర్టిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్, 1 boron, 2nd boron, 3rd boron, 5th boron, total 5 borons here. So how they are accommodated, how they are introduced here? See here, it is triangular plane, trigonal plane. So actually it is not the bond. I am writing with the dotted line. I am going to write the dotted lines. They are connecting like this. Now it is one hydra, triangular hydra with this, and on writing again 2 hydras. So totally how many? It is 1, 2, 3 hydras, and below 3 hydras. Totally it is hexahedral. Totally is hexahedral. How many vertices you have? 1, 2, 3, 4, 5 vertices. తెలుగులో వర్టిస్ అని శీర్షాలు అంటామమ్మా. 5 శీర్షాలు ఉన్నాయి దీంట్లో. 5 శీర్షాలు, 1, 2, 3, 4, 5. 5కు 5 శీర్షాలు ఉన్నాయి. ఇది రెగ్యులర్ పాలిహెడ్రన్. ఇట్ ఈస్ రెగ్యులర్ పాలిహెడ్రన్. క్రమ బహుముఖీయ నిర్మాణము. ఈ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు B5H5-2. B5H5-2. ఇందులో ఎన్ని ఉన్నాయి నిర్మాణాలు అంటే ప్రతి ఒక్క బోరానికి ఒక హైడ్రోజన్ బాండ్ ఉంది. అవి ఈ విధంగా మరి ఉంటాయి. అంటే మీకు చేత్తో చూపిస్తాను చూడండి, ఇట్లా 3, 1, 2, 3. ఇగో ఒక ట్రయాంగిల్ ఫేస్, సెకండ్ ట్రయాంగిల్ ఫేస్, థర్డ్ ట్రయాంగిల్ ఫేస్, కింద నుంచి 3. మొత్తం ఎన్ని ఉన్నాయంటే కింద 3 ట్రయాంగిల్, మీద ట్రయాంగిల్ ఫేస్ 3 ఉంటాయి. ఇట్లా కింద 3, మీద 3, 6 ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఇలాంటి దాన్ని, ఇలా ఉన్నదాన్ని అన్ని కలిపి ఇట్లా కరెక్ట్ గా ఉన్నదాన్ని ఏమంటామంటే క్లోజోబోరేన్స్ అంటారు. such type of bonds are called, such type of compounds which are having the all vertices present in the regular polyhedron. క్రమ బహుముఖీయ నిర్మాణంలోని అన్ని శీర్షాలు బోరాన్లచే నింపబడి ఉన్నప్పుడు దాన్ని మనం క్లోజోబోరేన్లు అని అంటాము. ఒక క్రమ బహుముఖీయ నిర్మాణానికి ఎన్ని పలకలు ఉండాలో, త్రిముఖ పలకలు ఉండాలో అన్ని పలకలు ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం ఏమంటే క్లోజో అంటాం. ఇందులోకి వెళ్ళి ఒక్కటి తొలగించామనుకోండి, ఒక్క వర్టిసెస్ తీసేసాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు అంటే ఒక్క వర్టిసెస్ తీయగానే నిజానికి ఎన్ని వర్టిసలు ఉండాలి? 5 వర్టిసలు ఉండాలి, ఎగ్జాక్ట్లు ఉండాలి. అందుకే ఒక వర్టిస్ తొలగిస్తే వచ్చింది ఇది. దీన్ని ఏమంటామంటే ఒక్కటే వర్టిస్ తొలగిస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే నిడోబోరేన్ అంటారు. నిడో. ఇప్పుడు ఏమైందనమాట 1, 2, 3. ఇంతకుముందు 2 ఉన్నప్పుడు ఎన్ని ఉండేవి? 6 హెడ్రల్ ఉండే ఎగ్జాహెడ్రల్. ఇప్పుడు ఏమైంది? జస్ట్ 1, 2, 3 టెట్రాహెడ్రల్. కింద ఒక హెడ్రా, పైన నుంచి 3. కింద అంటే అడుగు ఒక హెడ్రా, పైనుంచి మొత్తం 4 హెడ్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నది కింది ఒక అడుగు హెడ్రా ఒకటి, మీది 3, మొత్తం 4 టెట్రాహెడ్రా అయింది. ఇప్పుడు ఇది నిడో అంటే ఒక వల లాంటిది. అంటే ఎక్కడ తీసేయచ్చు అంటే ఇక్కడే తీసేయాలంటే లేదు, అట్లేం లేదు. ఇక్కడ కూడా తీసేయాల్సిన అవసరం లేదు మనకి, ఎక్కడైనా తీసేయచ్చు. ఇలా ఉందనుకోండి, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని కూడా తొలగిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇది కూడా పోయింది అనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు అంటే ఈ విధంగా మనకు 1, 2 ఇట్లా వస్తాయి, 1, 2, 4 వస్తాయి. అంటే గూడు లాగా ఆయనకి ఒకటి తీయగానే గూడు, పక్షి గూడు లాగా, పక్షి గూడానికి ఏ విధంగా సందు వస్తుందో ఆ విధంగా సందు వస్తుంది కనుక దాన్ని నిడో అంటాము. నిడో గూడు లాంటి, వల లాంటి నిర్మాణం అని చెప్పుకుంటాము. అంటే మొత్తం క్లోజ్ ఉన్న దాంట్లోకి ఒక్కటి చిన్నగా చించేస్తే ఏమవుతుంది? వలలాగా గూడులాగా అయిపోతుంది కనుక దీన్ని నిడో అని చెప్పుకుంటాము, నిడో అంటాం. అయితే ఇంకొక వర్టిస్ కూడా తీసేసామనుకోండి, సెకండ్ వర్టిస్ కూడా తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా అది మొత్తం ఓపెన్ అవుతుంది. దాన్ని అరాక్నోబోరియన్ అంటారు. ఈ విధంగా స్ట్రక్చర్ లో ఉన్న వర్టిసెస్ సంఖ్యను బట్టి మనము 3 రకాలుగా వర్గీకరించుకుంటాము. సో దీంట్లో మనము ఇంకొక ఎగ్జాంపుల్ తో చెప్పుకొని దీన్ని ముగిస్తాము. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, బోరేన్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఇస్ 3 types. One is clozo, second one is nido, third one is arachno. ఇంకా హైపో ఉంటుంది కానీ అది అవుట్ ఆఫ్ సిలబస్ కనుక చెప్పట్లేదు మీకు, అవసరంగా టైం వద్దనగా. సో ఇప్పుడు హైపో, కంజెక్టో అని రకరకాలు ఉంటాయి కానీ అది మనకు సిలబస్ లేవు. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ దే కెన్ గో త్రూ ద సెర్చింగ్ ఎనీ అదర్ బుక్, బట్ అదర్వైజ్
సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి, క్లోజ్ అంటే ఏంటన్నమాట, ఆల్ పాలిహెడ్రల్ స్ట్రక్చర్ వర్టిసెస్ ఆర్ ఆక్యుపైడ్ బై ద బోరాన్ ఆటమ్స్ అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ద octahedral means if in a very octahedral structure, very easy to draw to you. Here according to this, totally it is octahedra, పైన 4 కింద 4, 6 vertices and హెడ్రాస్ ఎన్ని 8. సో ఇందులోకి ఒకటి తీస్తే ఏ ఒకటి ఇది తీసినా మీ ఇష్టం తీసుకోవచ్చు. వచ్చేది నీడో, ఇది తొలగిస్తున్నా నేను డాక్టర్ పెడుతున్నాను, ఇట్లా తొలగించా అని చెప్పడం కోసం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సో ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ మనకు ఇది లేకపోవడం వల్ల మనకు కొన్ని తగ్గుతాయి. సో ఈ విధంగా ఫామ్ అవుతాయి. సో అరాక్నో అంటే అన్నమాట ఇది ఇంకోటి పోతుంది, ఏదో ఒకటి లెక్క ఇదని కూడా పోతుంది. అక్కడ ఏమవుతుంది అన్నమాట, మనకు అరాక్నో అయితే మనము కేవలం 4 ఉంటాయి. ఇది పోయింది, ఇది పోయింది, 2 పోయినాయి. ఇప్పుడు ఏం లేదనమాట, ఇక్కడ ఇట్లా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఇలా తీసుకోవచ్చు. సో మనం విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఈ విధంగా మనం మార్చుకున్నట్టయితే ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే, దాని ఫార్ములా ఏమవుతుందంటే, క్లోజ్ అయితేనేమో B6H6-2 ఆర్ జనరల్ ఫార్ములా BnHn-2. ఇక్కడైతే BnHn+4, ఇక్కడైతే BnHn+6. ఇది వాటి జనరల్ ఫార్ములాస్. ఒకవేళ ఒక హైడ్రోజన్ తగ్గింది అంటే మైనస్ ఛార్జ్ రావచ్చు, అది కూడా అయినప్పుడు మైనస్ వస్తుంది. BnHn+3 అయినప్పుడు -5 వస్తుంది. సో ఆ విధంగా మనము చూసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 రకాలు ఉంటాయి. ఇక్కడ మనకు అండర్స్టాండ్ కావాల్సింది ఏంటంటే, అన్ని శీర్షాలు అన్ని వర్టిసెస్ ఉంటాయి క్లోజో. ఒక వర్టిస్ పోతే నీడో, 2 వర్టిసెస్ పోతే వచ్చేది అరాక్నో. సో ఐ థింక్ ఆర్ యూ క్లియర్ నౌ? Yes, sir. Okay. Any doubts you can ask in the time at the end of the class. So now, what I taught now, I'm repeating once what I taught. So just before going to enter the topic, ఈ టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఏం చెప్పామంటే, బాండింగ్, నేచర్ ఆఫ్ బాండింగ్ చెప్పుకున్నాము. కోవలెంట్ బాండ్ సిస్టమ్ లో 2 రకాల బంధాలు ఉంటాయి. 2 types of bonds will be there in the covalent bond formation. One is 3-centered, 2 electrons, and that is called number of electrons will be less, number of centers will be more, one type of bond. And number of centers and of electrons will be equal. ఎలక్ట్రాన్లు కేంద్రకాల సంఖ్య సమానంగా ఉన్న బంధము 2-centered 2 electron ఒకటి ఉంటుంది. ఒకసారి ఎలక్ట్రాన్ తక్కువ ఉండి కేంద్రకాలు ఎక్కువ ఉండే బంధాలు ఇంకో విధంగా ఉంటాయి. వాటిని VBT అబిడేషన్ థియరీ, MOT ఎలా చెప్పుకున్న తర్వాత, బోరేన్లు అంటే ఏమిటి, బోరేన్లు ఎందుకు పాలిమరీకరణ చెందాయి, వై దే అండర్గో పాలిమరైజేషన్ అని చెప్పుకున్నాం. వై దే అండర్గో పాలిమరైజేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అవి అన్స్టేబుల్ కనుక, అవి ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కనుక, షార్టేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక దే అండర్గో పాలిమరైజేషన్. ఆఫ్టర్ పాలిమరైజేషన్ ఏమవుతాయి అంటే, అవి డిఫరెంట్ న్యూక్లియారిటీ, రకరకాల కేంద్రకాల సంఖ్య అంటే బోరాన్ల సంఖ్య డిఫరెంట్ గా ఉంటాయి. స్టాకియోమెట్రీ, వాటి యొక్క పొజిషన్, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అండ్ బోరాన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అవి BnHn+4 అని, BnHn+6 అని, BnHn-2 అని, ఈ విధంగా రకరకాల న్యూక్లియారిటీ అండ్ స్టాకియోమెట్రీ మెయింటైన్ చేస్తాయి. ఇలా రకరకాల న్యూక్లియారిటీ అండ్ మరియు చేసుకుంటూ అవన్నీ ఒక చోట బంధించబడి 3 లేదా అంతకన్నా ఆటమ్స్ ఎక్కువ బంధించబడితే వాటిని మనం ఏమంటాం అంటే క్లస్టర్స్ అంటాం. క్లస్టర్ మీన్స్ ఏ క్లస్టర్ ఇస్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ of 3 or more atoms, 3 more than 3 atoms at a point with less number of electrons and more number of centers. Such type of bonding is cluster bonding. So the carborants are the one of the type of cluster bond. So we will go to discuss now. After that ఏం చెప్పుకున్నాం మనం, బోరేన్ యొక్క IUPAC నామకే చెప్పుకున్నాం, తర్వాత టైప్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ బోరేన్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనము రియల్ గా ఏం చేస్తాం అంటే, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బోరేన్స్ యొక్క స్ట్రక్చర్. ఇది చాలా చాలా క్రూషియల్ టు us. బోరేన్స్ స్ట్రక్చర్ ఆఫ్ బోరేన్స్, ఇది చాలా 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 అవసరము. ఎగ్జామినేషన్ లో డిఫరెంట్ క్వశ్చన్లు వస్తాయి. నేను మీకు 45 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నిటిని చూడండి, క్లాస్ ఉన్న తర్వాత ఈజీగా చేయగలుగుతారు.
క్లాస్ వినక ముందు కూడా చాలా మంది చేసే ఉంటారు, ప్రాక్టీస్ చేసి నోట్స్ చూసిన తర్వాత. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాసులో ఈ దాంట్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే స్ట్రక్చర్స్ యొక్క బాండింగ్ ఎలా ఉంటుంది, ఎందులో 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల బాండ్స్ ఉంటాయి అనేవి. బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ద స్ట్రక్చర్, బోరేన్స్ లో ఏ రకమైన బంధాలు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి అందులో నంబర్ 1 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉంటాయి. అవి ఏంటంటే BH టర్మినల్ బాండ్స్. టర్మినల్ అంటే చివరికి ఉండేటి అంతే, కొస బంధాలు. నెక్స్ట్ ఏముంటాయంటే బోరాన్ మధ్య 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉంటాయి. ఇది ఒక టైప్. మొత్తం 5 రకాలు ఉంటాయి మా బంధాలు. 5 టైప్స్ ఆఫ్ బాండ్స్ విల్ బి దేర్ ఇన్ ద బోరేన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామినేషన్ లో ఎంట్రన్స్ క్వశ్చన్ లో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అన్ని రకాలు ఎందులో ఉన్నాయి, ఇందులో ఒక BB బంధం దేంట్లో లేదు, BH బంధాలు మాత్రం BHB బంధాలు ఉన్నాయి రకాలు అడగవచ్చు. తర్వాత సెకండ్ కాంటెంట్ 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉంటాయి. ఇవి 3 రకాలు ఉన్నాయి. ఒకటి నంబర్ 1 బోరాన్కి హైడ్రోజన్ కి మరియు బోరాన్కి మధ్య ఉన్న అని మనం వారధి బంధాలను చెప్పుకుంటాం. మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నప్పుడు బోరాన్ డైబోరేన్ స్ట్రక్చర్ అప్పుడు చదువుకుంటారు. యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ ద డైబోరేన్ టాపిక్ ఎట్ ద ఇంటర్మీడియట్ లెవెల్. దీన్ని బ్రిడ్జ్ కాంపౌండ్స్ అంటారు. బనానా బాండ్ చెప్పుకుంటారు మీరు. సెకండ్ వన్ ఈజ్ సేమ్ దిస్ టైప్ ఆఫ్ బాండ్ బిట్వీన్ ద బోరాన్ అండ్ బోరాన్. ఇది కూడా దీన్ని ఏమంటా అంటే ఓపెన్ 3 సెంటర్ ఎలక్ట్రాన్ బాండ్ బిట్వీన్ ద బోరాన్ ఆటమ్స్. ఓపెన్ అంటే తెలుగులో మనం వివృత బంధం అంటాము. సో మూడవది బోరాన్ల మధ్య నెట్ క్లోజ్డ్ సంవృత బంధం, క్లోజ్డ్ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్. మొత్తం మీద ఈ 5 బంధాలు ఉంటాయి. ఇక్కడ ఒక బోరాను ఈ విధంగా బంధం ఏర్పరచుకుంటుంది. ఇవితో ముందు చెప్పారు 2 ఎలక్ట్రాన్ 2 బంధాలు ఏర్పరిచాయి. ఎట్లా అంటే ఎమోట్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకున్నాం. ఇది sp3 హైబ్రిడేషన్ ఉంటుంది, ఇది sp3 ఉంటుంది, ఇది మాత్రం నో అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. ఇది మరి దీనికి వచ్చరికి ఏమవుతుంది అనమాట, ప్రతి బోరాను ఈ విధంగా ఉండి ఈ విధంగా దీన్ని బెంట్, ఒక విధంగా బెంట్ అని కూడా అంటాం, దీన్ని బనానా బంధం అని కూడా అంటాం, బెంట్ అంటాం, ఓపెన్ 3 సెంటర్ ఎలక్ట్రాన్ బాండ్ అంటాం. ఇది ఒకటి. తర్వాత ఇవన్నీ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇవన్నీ ఈ విధంగా కలుస్తాయి. ఇందులో ఉండేటి 2 ఎలక్ట్రాన్లే, ఈ 3 సెంటర్స్ ని కలిపేటి 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో ఐ థింక్ ఆర్ యూ క్లియర్ నౌ విత్ దిస్ 5 టైప్? Yes, sir. Mostly these are important for us. These always all of you know very well. Valence bond థియరీ ప్రకారం ఎట్లుంటే తెలుసు అందరికి. ఇదే చాలా బాగా అర్థం కావాలి. సో దీన్ని ఇంకా మీరు ఇంకా డెప్త్ అర్థం చేసుకోవాలనుకుంటే ఒకసారి ఎమోట్ థియరీ చదువు. సో నెక్స్ట్ కమింగ్ టు ద 5 బాండ్స్, ఐ థింక్ యూ నోట్ డౌన్, అదర్వైజ్ నోట్స్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనే విషయాలు మనం చెప్పుకుంటాం. So I will start with the simple structure B2H6. సో నాకు తెలిసి ఇంటర్మీడియట్ లో ఇది చాలా సార్లు ఈ స్ట్రక్చర్ మీద మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ లో పేపర్ లో ఖచ్చితంగా వస్తుంది. కనుక దీన్ని మీకు అందరికి తెలుసు, కానీ మీరు తెలిసినట్టుగా ఉండకండి, ఎందుకంటే ఇందులో మీకు తెలియని పాయింట్ చాలా వస్తాయి. యూ డోంట్ నో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దేర్ హియర్. ఎగ్జామినేషన్ పాయింట్ లో రాయడం వేరు, ఎంట్రన్స్ కి వచ్చేసరికి రాయడం వేరు. సో ఎనీవన్ కెన్ ఆన్సర్ ఇట్ ఇస్ ప్లేనార్ ఆర్ నాన్ ప్లేనార్? Planar. Planar, sir. Non-planar, sir. So that is the two type of answers. Two type of answers. Non-planar. Non-planar. Nido, sir. Mutal. So here you have different of opinion, means you have to follow very carefully. Majority you have to answer planar, okay. Majority you have to say the non-planar, okay. But you are having the answers, different answers. Planar answers are more are selling, and less number of people telling us non-planar. Okay, we will see it is planar or non-planar. What is the type of bonding? So anyone can answer is the type of borane? BN. BN HN plus Nido. borane. Okay,
it is nidoborane because BNHM plus 4. Okay, coming to the point. So now I am going to explain one by one. ఇది బాగా జాగ్రత్తగా వింటే మిగతా ఈజీ అవుతాయి. సో బోత్ మీడియంస్ కోసం అర్థమయ్యేటట్టుగా నేను స్లో 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. సో ఇది మీరు బాగా అర్థం కాకపోతే సార్ అర్థం కాలని చెప్పి మైక్ ఆన్ చేసి అనండి, నో ప్రాబ్లం. కానీ అర్థమైతే ఓకే, ఈజీగా అయిపోతుంది మనకు. సో ప్రతి బోరాన్ ఏం చేస్తాయంటే ఇందులో బాగా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ బోరాన్ ఇన్ దిస్ అండర్గో sp3 hybridization. sp3 hybridized orbital these are. sp3 అంటే 4. జాగ్రత్తగా వినండి, క్లోజ్, తొందర ఏం పడ అవసరం లేదు, కూల్గా చెప్పుకుందాం. ఇందులో 3 ఎలక్ట్రాన్లు ఏముంటాయి కనుక ఒక్కొక్క దాంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈచ్ వన్ ఆర్బిటాల్ sp3 orbital 1 electron, 2 are empty. So I am writing here empty, here filled. ఇవి ఏం చేస్తాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రియాక్ట్ విత్ ద hydrogen to give the 3 bonds. 3 bonds. Similarly, it is also. Now these are going to ఇవి ఎందుకు ఇవి స్టేబుల్ అయిపోడు కాదు కదా, బికాస్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇందులో 6 ఉన్నాయి. దీనికి 2 కావాలి, దీనికి 2 కావాలి. మరి ఇద్దామంటే ఇక్కడ ఎవరు లేరు, ఇది ఆల్రెడీ బాండ్ లో ఉన్నాయి. అయినప్పటికీ ఈవెన్ దో ఫర్ ద స్టెబిలిటీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్లాప్ విత్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్లాప్ విత్ దిస్. ఇవి ఆల్రెడీ బంధంలో పాల్గొన్నప్పటికీ వీటికి ఎలక్ట్రాన్ డెన్సిటీ డొనేట్ చేసి వీటికి కావలసిన ఎలక్ట్రాన్స్ ని అందించి కొంచెం స్టెబిలిటీని ఇచ్చేస్తుంది. These are always bonded even though the electron density is shared to this, partially to this, and they are going to form a bond. Such bond is called bridged bond and also called as two-centered 2 electrons and banana bond. Tau bond. So this bond, how it is formed, is explained by only MOT theory, but not with the valency bond theory. All 3-centered 2 electron bonds are explained by the MOT theory only. Bond theory cannot explain these structures. Now, ఇప్పుడు చెప్పండి, ఇది sp3, ఇది sp3 అంటే అర్థం ఏంటరా? ఇట్ ఈస్ టెట్రాహెడ్రల్ అంటే అర్థమైతే ప్లేన్ లో ఉంటాయా? నాన్ ప్లేనర్. నాన్ ప్లేనర్ చూడ ఇట్లా ఉంటదమ్మా, ఒకటి ఇట్లా ఉంటది, ఇట్లా వచ్చి మధ్యలో 2 బోర్డు మీద అతికినట్టు ఉంటాయి. ఇట్లా ఇది ఇలా ముందుకు వస్తుంది, ఇట్లా ముందుకు వస్తాయి 2. ఈ 2 కొసాహైడ్రోజన్ ఎట్లా ఉంటాయి? టర్మినల్ హైడ్రోజన్స్ ఆర్ వన్ ఈస్ ఫార్వర్డెడ్ టు యువర్ సైడ్, one is backwarded to from the back board outside, and remaining two are on the board. These are plain on the board. ఇవి బోర్డు మీద పరుచుకొని ఉంటాయి. ఇది ఏం చేస్తారన్నమాట, ఇది ఒకటి వెనక్కు, బోర్డు నుంచి వెనక్కు, ఇది బోర్డు నుంచి ముందుకు. ఇదేంటనమాట, బోర్డు నుంచి ముందుకు పొడుచుకొని వస్తుంది మన వైపుకు, ఈ బోర్డు నుంచి వెనక్కు ఉంటుంది. అంటే ఏంటనమాట, ఇదేం నాన్ ప్లేనార్. ఏం స్ట్రక్చర్ ఇది? వెడ్జ్ ఫార్ములా. మీరు నిన్న మొన్న మీకు ఏమైంది, స్టీరెక్టమిస్ట్ అయింది. వెడ్జ్ ఫార్ములా ఏం చెప్పుకుంటారు? గీతలతో చూపించింది బోర్డు పైన ఉంటుంది, ఈ డాటర్ లైన్స్ తో ఉన్నది బోర్డు వెనక వైపుకు, ఈ విధంగా చూపించింది బోర్డు నుంచి మన వైపుకు పొడుచుకొని వస్తుంది. అంటే ఒకసారి అజ్యూమ్ చేసుకోండి స్ట్రక్చర్ ని. ఒకటి బొట్టన వేలు మీ వైపు ఉంది, ఇది ఈ చూపుడు వేలు వెనక వైపుకు ఉంది, ఇది. తర్వాత ఇట్లా ఉన్నాయి, ఈ 2 బోర్డు మీద ఉన్నాయి. అర్థమవుతుందా? ఆర్ యు ఫాలోయింగ్? ఈ 2 ఒకటి బోర్డు ముందుకి, ఒకటి వెనకకి, ఇట్లా. ఇవి ఎట్లున్నాయి? ఇట్లా బోర్డు పైన ఇట్లా, ఇది బోర్డు నుంచి ఇట్లా. అంటే ఏమైందనమాట, ఈ 2 ఇట్లా వీలాగా ఇట్లా వెనక ముందుకు ఉన్నాయి, ఇవి మాత్రం బోర్డు మీద ఇట్లున్నాయి. అంటే ఏంటనమాట, ఖచ్చితంగా టెట్రాహెడ్రల్, ఇట్లుంటుంది టెట్రాహెడ్రల్. సో ఇక్కడ ఏమైంది చెప్పండి నాకు ఇప్పుడు. ఇది టెట్రాహెడ్రల్, ఈ 2 ప్లేన్ లో ఉన్నాయి, ఇవి ప్లేన్, ఒక ప్లేను, ఈ 2 డిఫరెంట్ ప్లేన్.
ఒక ప్లేన్ మధ్య 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఆ రెండు ప్లేన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఒక్కసారి నేను మీకు ఇంకా క్లియర్ చూపించడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ కమింగ్ టు యువర్ సైడ్. సో సి వన్స్ ఇట్ ఈస్ ప్లేన్ బోర్డు మీద ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ 1, ఇది ఒక బ్రిడ్జ్ హైట్ అయినా కింది బ్రిడ్జ్ హైట్ ఇవి కర్వ్స్. మిగతా రెండు ఎట్లా ఉన్నాయంటే ఇట్లా, ఒకటి మీ వైపుకు ఒకటి నా వైపుకు, ఇంకోటి ఇట్లా. అంటే అర్థం ఏంటన్నమాట, ఈ రెండు, ఇది మీ వైపుకు ఇది నా వైపుకు, చూపుడు వేలు మీ వైపుకు బొట్టన వేలు నా వైపుకు, ఈ మధ్యలో ఈ రెండు ఇట్లా ఉంటాయి ఇట్లా. అంటే ఏంటన్నమాట నాన్ ప్లేనార్. ఈ ప్లేన్కి ఈ ప్లేన్కి మధ్య 90 డిగ్రీస్. సో ఖచ్చితంగా ఇది ఏంటన్నమాట నాన్ ప్లేనార్ స్ట్రక్చర్ విత్ 90 డిగ్రీస్. సో ఇది మీరు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి, అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్పాను ఇప్పుడు చెప్పండి ఒకసారి. దీస్ ఆర్ sp3 నాన్ ప్లేనార్. ఇట్ ఈస్ ఓవర్లాపింగ్ sp3 ఓవర్లాప్ విత్ 1s, sp3 ఓవర్లాప్ విత్ 1s ఆర్బిటాల్. ఇవన్నీ sp3s బాండ్స్. నాన్ ప్లేనార్. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది అంటే ఐ విల్ గో ఫర్దర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బోరేన్లలో ఉన్న ఈ రెండు బోరాన్ ఆటమ్స్ sp3 సంకర్షణ చెందుతాయి. అలా చెందినప్పుడు మూడిట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక దాంట్లో ఉండవు. స్టెబిలిటీ కొరకు అవి ఒకటి ఓవర్లాప్ అవుతాయి. ఇట్లా ఓవర్లాప్ బ్రిడ్జ్ బాండ్ ఫామ్ చేస్తాయి. వాటి యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెడ్జ్ ఫార్ములా రాశాను. వెడ్జ్ ఫార్ములా రాసినప్పుడు ఏది వెనకకు ఏది ముందుకుంటుందో మీరు గమనించవచ్చు. ఇలా డాటెడ్ లైన్స్ ఉన్నాయని వెనకకున్నట్టు, ఇక ఈ విధంగా థిక్ ఇట్లా పెట్టినాయని ముందుకున్నట్టు, ఇలా సింగిల్ లైన్స్ తో రాసినవి అవి సాలిడ్ లైన్ తో రాసినవన్నీ బోర్డు మీద ఉన్నట్టుగా భావించాలి. ఇది టెట్రాహెడ్రల్ నేచర్ తో ఉండి నాన్ ప్లేనార్ ఉంటుంది. ప్లేన్స్ మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది, టెర్మినల్ ప్లేన్స్ మధ్య. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీంట్లోనే ఇప్పుడు నాకు ఆన్సర్, ఐ రిక్వెస్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఇది మళ్ళీ రాస్తున్నానమ్మా. చూడండి, ఇప్పుడు మీ కన్వీనియన్స్ కోసం రాశాను, కానీ ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి? ఇది ముందుకు టర్మినల్ ముందుకు, ఇది వెనుకకు. ఇది గుర్తుంచుకోవాలి, ఎప్పుడు రాసినా రాయకుండా గుర్తుంచుకోవాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకటి, ఇవేమో బోర్డు మీద. ఇప్పుడు చెప్పండి, బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి? 90 degrees. sp3 అబ్రేషన్ ఎంత ఉంటుందా బాండ్ యాంగిల్? 109 degrees 28. 109 degrees 28. మరి చిన్న కాన్సెప్ట్ పోతుంది. 109 degrees 28 minutes ఉండాలి sp3 అయితే. ఇది sp3 కనుక మనం ఎక్స్పెక్ట్ 109 degrees, బట్ ఇక్కడ ఇది 97 ఉంటుంది, ఇది మాత్రం 120 ఉంటుంది. బాండ్ లెంత్ లో ఇది 1.33 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. ఇది 1.4, ఒకసారి చూస్తాను, నాకు గుర్తుందో లేదో. 1.33, ఇది 1.19 యాంగ్స్ట్రామ్స్. పైకోమీటర్లో అయితే 133 పైకోమీటర్స్, 119 పైకోమీటర్స్. ఎందుకని యూనిట్స్ కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాయి. సో ఇప్పుడు ఎవరైనా ఏం అర్థం చేసుకుంటారు సార్, హైబ్రిడేషన్ sp3 అయినప్పుడు 109 degrees ఉండాలి, కానీ ఈ 97 ఏంటి, ఈ 120 ఏంటి అంటే టర్మినల్ బాండ్ యాంగిల్స్ ఆర్ 120 BH టర్మినల్ బాండ్స్. BHB bridged one is 97. The bond lengths are 1.33, is 1.19, and distance, space low distance 1.77 యాంగ్స్ట్రామ్స్. వీటి మధ్య దూరం అనేది ఎట్లుంటుంది అనమాట, గాల్లో ఉంటుంది. డైరెక్ట్ బాండ్ లేదు కనుక మధ్య దూరం ఎంత 1.77 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం అర్థం కావాలి, ఇక్కడ ఏం డౌట్ వస్తుంది మీకు? వస్తుందో లేదో నేను చెప్తున్నా. డౌట్ ఏం రావాలి ఇప్పుడు మీకు? ఇది 97 ఎందుకు, ఇది 120 ఎందుకు, 1.33 ఎందుకు, ఇది 1.19 ఎందుకు? ఇది షార్ట్ బాండ్, ఇది బాండ్ లెంత్ ఎక్కువ ఉంది. ఈ బాండ్ యాంగిల్ తక్కువ ఉంది, ఈ బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంది. Anyone can answer? Try to answer. The presence of empty orbitals overlapping.
సరే ఓకే, బట్ అది నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ ఇది ఎట్లా చెప్పాలి దీనికి అంటే చూడమ్మా, ఒకసారి గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ రెండు బోరాన్ ఆటమ్స్ ఎట్లా ఉన్నాయి? టర్మినల్ హైడ్రోజన్స్ బోరాన్ అనేవి ఒక ప్లేన్ లో ఉంటాయి. బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అబౌవ్ ద ప్లేన్ బిలో ద ప్లేన్ ఉంటాయి. అదే అట్లా అనుకున్నప్పుడు ప్లేన్ లో అబౌవ్ ప్లేన్ బిలో ప్లేన్ ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ చేంజ్ కావద్దు కదా. బాండ్ యాంగిల్ చేంజ్ కావడానికి కారణం ఏం కావాలి? బాండ్ యాంగిల్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? బాండ్ యాంగిల్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి చెప్తా పాటు మీకు. మీరు మీతోనే చెప్పిస్తా చూడండి. వాటర్ లో బాండ్ యాంగిల్ ఎంతమ్మా? 104 డిగ్రీ. మరి 109 ఎందుకు కాదు? 109 ఎందుకు కాదు? ఓకే, ఇక్కడ ఏంటన్నమాట, ఇదంతా 107 అవునా? అవును సార్. ఇక్కడ ఎందుకు అంటే బాండ్ పేర్ రిపల్షన్స్, లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ అకార్డింగ్ టు VSEPR థియరీ, అవునా? అవును సార్. ఇక్కడ కూడా అంతే, కూడా అంతే. కాకపోతే ఎవరైనా డౌట్ ఏంటంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఎందుకు అంటే ఇక్కడ 2 లేవు యాక్చువల్ గా. ఇక్కడ 2 సెంటర్లు 2 ఎలక్ట్రాన్లు, 2 సెంటర్స్ అండ్ 2 ఎలక్ట్రాన్స్. బట్ ఇక్కడ 3 సెంటర్స్ 2 ఎలక్ట్రాన్స్. అంటే ఏమైనా ఎలక్ట్రాన్ డెన్సిటీ డిస్ట్రిబ్యూట్ అయింది బాగా. ఇక్కడేమో వీటి మధ్య సెంట్రలైజ్ బాగా ఉంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ దీన్ని కలిసి పంచుకునే సమానంగా ఉంది. ఇక్కడ ఇచ్చే నోట్స్ లో కూడా మీకు చూపించినది. ఇక్కడ ఏంటన్నమాట, పల్చగా అవుతుంది మొత్తము. ఇదంతా డెన్సిటీ బాగా తగ్గిపోతుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఎందుకు? ఇద్దరు పంచుకోవాల్సింది ముగ్గురు పంచుకున్నారు. ఇక్కడ ఇద్దరు పంచుకోవాల్సింది ముగ్గురు, 2 ఎలక్ట్రాన్లు ఇద్దరు పంచుకోవాల్సింది ముగ్గురు పంచుకున్నారు. అప్పుడు ఏమైతుంది? అప్పుడు మంది ఎక్కువైతే మధ్యగా పలచన అయితే అంటారా? అలానే ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ షేర్ చేసుకోగానే ఏమైతుందంటే అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గేసరికి ఇవి 2 దగ్గరికి వస్తాయి, రిపల్షన్స్ తగ్గుతాయి. ఇక్కడ బాండ్ పేర్ రిపల్షన్స్ విల్ బి డిక్రీజ్డ్. అర్థమవుతున్నారా? ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ జంట ఉంది అనుకుంది, ఇక్కడ జంట ఉంది అనుకుంది, 2 రిపల్షన్ చేసుకుంటాయి, ఇట్లున్నాయి. కానీ ఇది ఏమైందనమాట, ఇది దీనికి షెడ్ డిస్ట్రిబ్యూట్ చేసింది, ఇది దీనికి డిస్ట్రిబ్యూట్ అయింది. అప్పుడు ఏమవుతుంది అనమాట, ఇక్కడ ఎలక్ట్రాన్ తగ్గిపోతుంది. తగ్గిపోగానే దగ్గరకు వస్తాయి. ఇవి ఎంత దగ్గరికి వస్తాయో ఇవి అంత దూరం పోతాయి. ఎందుకంటే టోటల్ 360 ఉంటుంది. టోటల్ 360 ఉంటుంది. ఒక రౌండ్ 360, అన్ని 109 ఉండాలి. ఇది 97 అయినప్పుడు ఏమైతుంది అనమాట, ఇది 120. ఇక్కడ రిపల్షన్స్ ఎక్కువ ఉన్నాయి కనుక అది 120, ఇక్కడ రిపల్షన్ తక్కువ ఉన్నాయి కనుక 97. ఆన్సర్ ఏంటి? ది రిపల్షన్స్ బిట్వీన్ ద బ్రిడ్జెడ్ బాండ్స్ విల్ బి లెస్ డ్యూ టు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇస్ లెస్. వారధి బంధాల మధ్య బంధాల్లో ఎలక్ట్రాన్ సాంద్రత తక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ తక్కువగా ఉండి బంధక జంట ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ తక్కువగా ఉండి అవి బంధ కోణాలు తగ్గుతాయి. దీనికి కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్? ది ఎలక్ట్రాన్ డెన్సిటీ విల్ బి షేర్డ్ బై ద more than two atoms, then density will decrease. 2 కన్నా ఎక్కువ పరమాణువులు 2 ఎలక్ట్రాన్లు షేర్ చేసుకుంటాయి కనుక వాటి ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గిపోయి బంధ కోణం తగ్గుతుంది. అదే విధంగా ఇక్కడ బంధ కోణం పెరుగుతుంది. ఇదే కారణం చేత 2 ఎలక్ట్రాన్లు 2 కేంద్రకాల బంధంలో బాగా ఓవర్లాప్ అవుతాయి కనుక 1.19 ఉంటుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు 3 సెంటర్స్ పంచుకుంటాయి కనుక 1.33 బాండ్ లెంత్ కూడా పెరుగుతుంది. నాట్ ఓన్లీ బాండ్ యాంగిల్, బాండ్ లెంత్ ఆల్సో ఎఫెక్ట్ due to the 3-centered 2 electron bonds. అంటే ఇద్దరు పంచుకోవాల్సింది ముగ్గురు పంచుకున్నప్పుడు ఏమైతుంది? అందరికి తక్కువ వస్తుంది. ఇద్దరు పంచుకోవాల్సింది ముగ్గురు పంచుకున్నప్పుడు ఏమైతుంది? తగ్గినప్పుడు ఏమైతుందన్నమాట, ఓవర్లాపింగ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా లూజ్ అయ్యి బాండ్ లెంత్ కూడా పెరుగుతుంది, బాండ్ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. ఈ బాండ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, బాండ్ యాంగిల్ తక్కువ ఉంటుంది, బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ belongs to డైబోరేన్. సో మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో బాగా గుర్తుంచుకోండి. డైబోరేన్ మీద ఒకటి, స్పేషియల్ డిస్టెన్స్ 1.77 బిట్వీన్ ద 2 బోరాన్ ఆటమ్స్. అది బాండ్ లెంత్ కాదమ్మా, ఇది బాండ్ లెంత్ కాదు, కేవలం స్పేస్ లో దూరం మాత్రమే. తర్వాత బాండ్ యాంగిల్స్, బ్రిడ్జ్డ్ బాండ్ యాంగిల్స్ 97, టర్మినల్ బాండ్ యాంగిల్స్ ఆర్ 120 and bridged bond lengths are 1.33 angstroms. These terminal bond lengths are 1.19. ఎందుకో మీకు ఇది క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయంటే, ఇందులో ఒకసారి మొత్తం B2S6 అనే ఫార్ములాలో
ఒక బోరాన్ లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 3 ఉంటాయి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అటువంటి బోరాన్ మనకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 × 3 = 6 ఎలక్ట్రాన్స్. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 × 1 ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 6 టోటల్ 12 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, బోరాన్ బాహ్య కక్షలో ఒక 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి, అటువంటి 2 ఉన్నాయి. 2 3 6 ఎలక్ట్రాన్లు వ్యాలెన్స్ కక్షలో. ఒక్కొక్క హైడ్రోజన్ బాహ్య కక్షలో 1 ఎలక్ట్రాన్ చొప్పున 6 × 6 ఎలక్ట్రాన్లు, మొత్తం 12 ఎలక్ట్రాన్లు బాహ్య కక్షలో ఉంటాయి. 12 electrons will be in the valence shell. They are going to pair each other to form 4 BH bonds, terminal bonds. 4 × 2 8 electrons. 2 BHB bridged bonds. 2 × 2 4 electrons. Total 12 electrons over. But these are the 3-centered 2 electron bonds. These are the 2-centered 2 electron bonds. This is about the bonding of diboron. Any doubt? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఏదమ్మా? ఇదే సార్ B2H6. ఇప్పుడు చెప్పేదా? అవును సార్. మొత్తం ఇంత ముందు చెప్పిందా? ఇప్పుడే సార్, ఇప్పుడు చెప్పింది. ఓకే రైట్. వినమ్మా, సింపుల్ ఇది. ఇప్పుడు మనము బోరాన్ B2H6 తీసుకున్నాం అనుకోండి. ఇందులో బోరాన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? 2 బోరాన్లు ఉంటే ఒక బోరాన్ వ్యాలెన్స్ షెల్ ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్లు? 1s2 2s2 2p1 అంటే 3 ఉంటాయి. yes sir. ఓన్లీ వ్యాలెన్స్ షెల్ లో ఉన్నాయి, బాండ్ లో పాల్గొంటాయి కదా. ఓకే సార్. అట్లనే హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1s1 అంటే ఎన్ని ఉంటాయి? ఇవి 6 ఉంటాయి. ఒక్కొక్క హైడ్రోజన్ ఒక చొప్పున ఎన్ని? 6 అంటే 2 బోరాన్లకు ఎన్ని ఉంటాయి? 6 హైడ్రోజన్లు ఒకటి చొప్పున 6, మొత్తం 12 electrons in the valence shell. Follow now? yes sir. Now 12 ఉంటే అవి ఎట్లా బాండ్ అయినా చూద్దాం. 2 BHB bridged bonds, 3-centered 2 electrons. 2 × 2 4 electrons పాల్గొన్నాయి. 4 electrons involved in bonding. నెక్స్ట్ ఏమున్నాయి? 4 BH terminal bonds. 4 BH terminal bonds ఎన్ని ఎలక్ట్రాన్లు అన్నమాట? ఇవి 2-centered 2 electron bonds. ఎన్ని ఎలక్ట్రాన్? 8 electrons. టోటల్ 12 electrons. ఓకేనా? ఇలా మనకు స్పెషాలిటీ ఏంటి అన్నమాట? ఈ బాండ్స్ ముఖ్యం మనకు. ఈ 3-centered 2 electrons, 2-centered 2 electrons. క్లియర్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూడమ్మా, ఇప్పుడు మనము ఈ స్ట్రక్చర్ ఎట్లా చెప్పుకున్నాము, ఇలా క్వశ్చన్స్ ఎట్లా రావాలి చెప్పండి. బాండ్ యాంగిల్స్ అడుగుతారు, బాండ్ లెన్స్ అడుగుతారు, స్పేషియస్ బిట్వీన్ ద బాండ్ అడుగుతారు, పర్పెండిక్యులర్ ప్లేనార్ నాన్ ప్లేనార్ అడుగుతారు. టర్నల్ బాండ్స్ ఇన్ డైబోరేన్ ప్లేనార్ ఆర్ నాన్ ప్లేనార్? టర్నల్ బాండ్స్ ఆఫ్ ద డైబోరేన్ నాన్ ప్లేనర్ సార్. ఇప్పుడు అడిగింది అంటే టర్నల్ బాండ్స్ ఆఫ్ డైబోరేన్ నానా? టర్నల్ బాండ్స్ ఆఫ్ ప్లేనార్ సార్. ప్లేనార్. టర్నల్ అండ్ బ్రిడ్జ్ బాండ్స్ ఆర్ నాన్ ప్లేనార్. అర్థమైంది కదా? ఇవి నాన్ ప్లేనార్, ఇవి కానీ ఇది ప్లేనారే. ఇవన్నీ ఇట్లా ఉంటాయి, మధ్యలో ఇట్లా ఉంటాయి, ఇవన్నీ ఇట్లా ఉంటాయి కనుక ఆ చివరిది ఈ చివరి ప్లేనార్ ఒకటే ప్లేన్ లో ఉంటాయి, మధ్యలో ఇంకో ప్లేన్ లో ఉంటాయి. మొత్తం మీద 2 ప్లేన్స్ ఉంటాయి. టర్నల్ బాండ్స్ అన్ని ఒక ప్లేన్ లో ఉంటాయి, బ్రిడ్జ్ బాండ్స్ అన్ని ఇంకో ప్లేన్ లో ఉంటాయి కనుక ప్లేనార్ లో ఉంటాయి. అది లాజిక్ ఐడియా. ఓకేనా సార్? ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హైబ్రిడేషన్, sp3 హైబ్రిడేషన్. సో సార్ ఎనీ డౌట్? సార్ ఒకసారి స్పేషల్ డిస్టెన్స్ ఒకసారి. స్పేషల్ డిస్టెన్స్ అంటే ఇవి మధ్య బాండ్ లేదు కదా నాన్న. బాండ్ కి మధ్య ఇటువంటి బీకి మధ్య ఎలాంటి బాండ్ లేనప్పుడు ఏరియల్ డిస్టెన్స్ గాల్లో బిట్వీన్ ద బోరాన్. ఓకేనా? సరే చెప్పి 1.6 చెప్పండి. 1.77 ఆంగస్ట్రామ్స్. ఓకేనా? థాంక్యూ సార్. ఆల్రెడీ ఐ సప్లై నోట్స్ PDF అన్ని మంచి మొత్తం డీటెయిల్ నోట్స్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. మళ్ళీ రాకపోతే రమేష్ సార్ చెప్పండి, మళ్ళీ పంపిస్తాడు ఎవరికన్నా. నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ రిమైనింగ్. మనము దగ్గరకు వచ్చినామమ్మా. నేను ఇవాళ అసలు
క్లాస్ ఇవాళ అయిపోద్దు కాదనుకున్నాను, ఇవాళనే డైబర్ కార్బన్స్ అయిపోయేటట్టే ఉంది చూసి చెప్పుకుంటూ పోతా ఉంటే. చూద్దాం ఒక్కసారి మనము B10 B4H10 according to nidoborin, yes or not? Yes, sir. Bn Hn plus 4 Yes, sir. according to formula it is nidoborin. Now coming to the structure, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది సారీ arachnoborin అన్న, arachnoborin సారీ arachnoborin because 6 n plus 6 Bn Hn plus 6 ఉంది arachnoborin. arachnoborin అంటే ఏంటన్నమాట, two vertices are missing from regular polyhedron structure. B6H14 లోకి వెళ్ళి ఇది octahedral, ఇది octahedral. ఇది octahedral ఏది B6H6 minus 2. B6H6 minus 2 అనేది ఏంటమ్మా octahedral రా. ఇది 6 వర్టిసెస్ ఉంటాయి octahedral. ఇందుకే 2 తీసేయాలి మనం. ఒక్కటి తీస్తే ఏమవుతుంది, B5H9 నిడో, ఇంకోటి తీస్తే B4H10. అయితే ఇది మనకు అప్రస్తుతంగా అర్థం కావడానికి మళ్ళీ ఒకసారి మీకు వర్టిసెస్ క్లోజో నీడో అర్థం కావడానికి చెప్పినట్టు ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు 4 ఇవి ఎట్లా ఉంటాయి చూద్దాం ఒకసారి. ఇది స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఏం లేదు, చాలా సింపుల్. డ్రా చేసుకోండి మీ ఇష్టం. సో ఇలా నేను రాసిన ఇవి బోరాన్లు. ఇది బోరాన్ డైరెక్ట్ బాండ్ అమ్మా. ఈ చిన్నగా ఉన్నాయి ఇవి ఇవేంటి హైడ్రోజన్ ఆటమ్స్. I think all of you follow this. B6H14, sorry, B4H10. ఇది మీరు డ్రా చేసుకోండి, నేను ఇంకు ఫిల్ చేసుకొని వస్తాను. ఒక్క నిమిషంలో వస్తాను, ఒకసారి చూడండి, ఒక్క నిమిషం. హలో, చెప్పండి రా. B4H10 I think all of you follow now. Yes, sir. ఏమర్థమైంది అక్కడ మీకు? ఏమర్థమైంది చెప్పండి ఎవరన్నా. ఆ స్ట్రక్చర్ చూస్తే ఏమనిపిస్తుంది? ఏ బాండ్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి. sir. BH, BB, BHB. 4 bridged bonds. వెరీ గుడ్. 4 BHB bridged bonds ఎన్ని? 4. And 1 4. 2 3 4. నెక్స్ట్ And 4 terminal bonds. BH4 4 ఆరా 6 చూడు ఇక్కడ. Yes, sir. 6 BH terminal bonds are 6. BB bond
0 1. ఇవి ప్లేన్ లో ఉన్నాయి, ఇవి అవుట్ ఆఫ్ ద ప్లేన్. అర్థమైందా? ఇవి ప్లేన్ లో ఉన్నాయి రా 4. ఇవి ప్లేన్ ఇంతకుముందు డైబోరెన్ లో ఉన్నట్టు ఇవి ప్లేన్ లో ఉన్నాయి, ఇవి అవుట్ ఆఫ్ ద ప్లేన్. సో ఇప్పుడు హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేయండి ఎవరన్నా. 4 బోరాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి బాహ్య కక్షలో? 3. 4 × 3 12 ఉండాలా 24. బ్యాలెన్స్. ఒక్కొక్క హైడ్రోజన్ 1 చొప్పున 10 × హైడ్రోజన్స్ 10 ఉండాలా. 22 ఎలక్ట్రాన్స్. sir. 22 అయితే చూడండి ఇక్కడ ఇవన్నీ 4 × 2 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్స్. ఎన్ని 4 అంటే 8 ఎలక్ట్రాన్స్. ఈవెంత బిహెచ్ అన్న 6 ఉన్నాయి, 6 × 2 12 ఎలక్ట్రాన్స్. 1 × 2 2 ఎలక్ట్రాన్స్. టోటల్ 22. 8 12 8 22. మొత్తం ఇలా ఎన్ని బంధాలు ఉన్నాయంటే, ఇలా లేని బంధం ఏంటి చెప్పండి నాకు ఇప్పుడు. ఇలా లేని బంధం ఏంటి చెప్పండి. బి బ్రిడ్జ్ బాండ్స్ లేవు. ఎస్ సార్. మనకున్న 5 బంధాలలో 3 రకాల బంధాలు ఉన్నాయి. ఈ బోరాన్ మధ్య ఏర్పడే 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ దీంట్లో లేవు. ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో కూడా లేవు. ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో బీబీ మధ్య బంధం కూడా లేదు. బీబీ బాండ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద డైబోరేన్. ఇది కూడా లేదు. అందులో 2 ఉన్నాయి. ఐ థింక్ ఫాలోయింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో ఏమడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్ హ్యావ్ బీబీ బాండ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ హ్యావింగ్ ద బీబీబీ ట్రిపుల్ బాండ్, బీబీబీ బ్రిడ్జ్ బాండ్. ఇందులో ఏ బంధాలు ఎన్ని ఉన్నాయి? ఇవి 4 ఎన్లు ఉన్నాయి, 2 ఎన్లు ఉన్నాయి. కింది వాన్లో 2 బ్రిడ్జ్ బంధాలు ఎన్లు ఉన్నాయి, 3 ఎన్లు ఉన్నాయి, 4 ఎన్లు ఉన్నాయి, సమానం ఎన్లు ఉన్నాయి అని అడుగుతారు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? నేను చెప్పిన స్ట్రక్చర్స్ ని బాగా జాగ్రత్తగా వింటే, ఒక్కసారి అయిపోయిన తర్వాత బాగా బైహెడ్ చేసి ఒకసారి బాగా చదివి నేను ఇచ్చిన క్వశ్చన్ 45 క్వశ్చన్ చేస్తే అన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతారు. అన్ని రకాలుగా ఫ్రేమ్ చేయడం జరిగింది క్వశ్చన్స్ ని. సో అది బాగా గుర్తుంచుకోండి, బాగా ట్రై చేయండి. నాకు ఖచ్చితంగా 1 క్వశ్చన్ అమ్మా. ఐఎమ్ షూర్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు దగ్గర ఒక క్వశ్చన్ గ్యారంటీగా మినిమం 1 క్వశ్చన్ వస్తుంది. మీకు 1 మార్క్ వచ్చినట్టే. ఇవాళ క్లాస్ రేపు క్లాస్ బాగా జాగ్రత్తగా వింటే మీకు 1 మార్క్ గ్యారంటీగా వచ్చినట్టే. జాగ్రత్తగా విని 1 గంట సేపు చదివితే. ఓకే. 2019 లో కూడా 2 క్వశ్చన్లు వచ్చాయి. నేను చెప్పే టాపిక్లకి వెళ్ళి 2 క్వశ్చన్లు వచ్చాయమ్మా. నేను అది కూడా చేయండి మీరు ఒకసారి. సో ఖచ్చితంగా మీకు బెనిఫిట్ జరుగుతుంది, బాగా ఉంటుంది క్వశ్చన్ పేపర్. అందులో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. కానీ ఏది ఇస్తారు అనుకున్నప్పుడు మనకు ఇంతకుముందే చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్ ఇచ్చారు. మనం కొంచెం టఫ్ గా ప్రిపేర్ అవుతున్నాము అంతే. ఏం లేదు, చాలా ఈజీగా ఏది చేస్తున్నాం ధైర్యంతో ఉండాలి. సో రెండోది ఏంది మనకంటే B5H9. B5H9. ఇప్పుడు ఒక్కసారి చెప్పండి, ఎన్ని ఉండాలి ఎలక్ట్రాన్లు? 5 × 3. Each boron has 3 electron 15. 24 నీలో సార్ ఇది 9 × 1 = 9. 24 electrons must present in the valence shell. Yes or not? Yes sir. Now what is the structure? Structure is, it is nidoboron according to our knowledge. N+4. It is a nidoboron. Next, what is the structure ante? Square pyramidal. చాలా మందికి అర్థం కావాలి. స్క్వేర్ పిరమిడ్ అంటే అనమాట ఆక్టైడ్ అంటే ఉంటుందా? 4 1 2 3 4 పైది 1 కింద నుంచి 4 కలిపితే వచ్చేది ఆక్టైడ్. అవునా? కింద ఇది 1 ఆటం, ఈ 4 వర్టిసెస్, పైది చేయి కూడా మణికట్టు కూడా ఒక ఆటం. ఎట్లా ఉంది? ఆక్టైడ్లే కదా ఇది. ఎస్ ఆర్ నో? ఆక్టహెడ్రల్. ఇందులోకి కింది తీసేస్తే ఏమవుతుంది? మీది 1 కింద 4 పిరమిడ్, మీది 1 కింద 4 పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్. ఎట్లా చెప్తున్నా చూడండి, నేను బాగా జాగ్రత్తగా గమనించండి. నేను వేసే డయాగ్రామ్ ను బట్టి మీకు అర్థం అవుతుంది ఏంటిదనేది. కొంచెం బాగా జాగ్రత్తగా వినాలి దీన్ని. ఒక్కసారి వింటేనే రావాలి, మళ్ళీ సెకండ్ టైం ప్రిపరేషన్ ఉండొద్దు.
బాగా జాగ్రత్తగా అన్నమ్మా. ఫస్ట్ స్క్వేర్ పిరమిడ్ అంటే నేను మధ్యలో రాసేది బోరాను. ఇది బోర్డు లేదా ఇక్కడ పైన మనకు దగ్గర ఉంది. తర్వాత మిగతా 4 బోర్డు మీద ఉన్నాయి. ఇవి అర్థమవుతుంది అనుకుంటా. ఈ 4 బోరాన్లు ఎక్కడ ఉన్నాయి? స్క్వేర్ లో రాసిన 4 బోరాన్లు ఎక్కడ ఉన్నాయి? బోర్డు పైన రాశాను. ఇది ఎక్కడ ఉంది మధ్యది? బోర్డ్ బ్యాక్. బోర్డు బ్యాక్ అనుకోండి లేదా ఫ్రంట్, ఏదో ఒకటి. మన ఇట్లా ఇట్లా 4 ఇదేనమాట. ఉబ్బెత్తుగా మన వైపుకు లేదా వెనక వైపుకు ఎట్లా అనుకున్నా పర్లేదు, మీ ఇష్టం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది అయిన తర్వాత దీంట్లో ఎట్లా బాండింగ్ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ముఖ్యంగా మనం ఇక్కడ పొరపాటు చేయకూడదు. ఒక్కసారి విన్నప్పుడే జాగ్రత్తగా బాగా వినాలి, ఎక్కడ మిస్ కాకుండా ఉండాలి. ఇందులో చూడండి అమ్మా బాగా జాగ్రత్తగా. ఇదేం బాండు రాస్తున్నప్పుడు అర్థం కాదు మీకు. ఏం బాండం ఇది? బనానా బాండ్. క్లోజ్డ్ బాండ్. క్లోజ్డ్ బోరాన్ బోరాన్ బోరాన్ల మధ్య ఓ క్లోజ్డ్ బాండ్. నెక్స్ట్ ఇటువైపు కూడా ఒకటి. ఓకే. తర్వాత ఈచ్ హ్యాస్ వన్ టర్నల్ బాండ్. Each has one terminal bond. Next, ఇట్లా డాష్ పెట్టింది అన్నమాట పిరమిడ్ అన్నమాట. ఇది పిరమిడ్ అని చెప్పడానికి. చెప్పండి అన్న, ఏం బాండ్స్ ఉన్నాయి ఇలా? BBB Closed bond. BBB bond, HB bond, BHB. వెరీ గుడ్. ఇందులో మనకు BB డైరెక్ట్ బాండ్స్ లేవు. 2 బోరాన్ల మధ్య డైరెక్ట్ 2 ఎలక్ట్రాన్ 2 సెంటర్ బాండ్స్ లేవు. దీన్ని ఇంకా పక్కన చూపిస్తున్నాను. ఇలా చూపించాలన్నమాట. ఈజీగా చూపించడం కొంచెం చెప్తున్నాను. ఇవి బోరాన్స్. ప్రతి బోరాన్ ఒక టర్మినల్ బాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ రాస్తున్నామా, ఎన్ని చెప్పండి? 5 BH టర్మినల్ బాండ్స్. 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్. ఎన్ని ఎలక్ట్రాన్లు? 10 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అండి 4 BHB 1 2 3 4 BHB bridged bonds. 3 centered 2 electron bonds. ఎన్ని ఎలక్ట్రాన్లు? 8. మిగిలిన ఏంటి నాకు? మిగిలిన ఏంటి? మరి 2 బోరాన్. టైప్స్ ఆఫ్ బాండ్ ఎటువంటిది? క్లోజ్డ్ 3 centered 2 electron bonds. 3 centered 2 electron bonds. ఎన్ని ఎలక్ట్రాన్లు? 4 ఎలక్ట్రాన్స్. టోటల్ ఎలక్ట్రాన్ అని 22. 15 ప్లస్ 9 24 కదా. ఇక్కడ ఓడిన చూడండి, 4 2 8 2 2 4 రైట్. ఎన్నైనా చూడండి అక్కడ 5 టర్మినల్ బాండ్స్, 4 BHP బాండ్స్ రైట్. ఇప్పుడు ఒకసారి చేయండి. బోరాన్ ఉన్నాయి మొత్తము 15 ప్లస్ 9 24 ఉండాలి. 24 వచ్చాయా చూడండి ఒకసారి. 24 వచ్చాయా లేవో చూడండి అంతే. రాకపోతే ఎక్కడ చూద్దాం. సారీ అమ్మా, ఇక్కడ నేనే పొరపాటు చేశాను. ఇక్కడ అందుకే ఎలక్ట్రాన్ కలవట్లేదు. సారీ. ఇగో ఇక్కడ 1 డైరెక్ట్ BB బాండ్స్. అందుకే ఎట్లా ఐడెంటిఫై చేసాను చూడండి. ఎట్లా ఐడెంటిఫై చేసాను అంటే మనకి 22 రావన్నా 22 వస్తున్నాయి, 24 22 రావట్లే. దాన్ని బట్టి నేను ఏం చేశాను ఇప్పుడు? ఐ చేంజ్ మై
అటిట్యూడ్ ఎట్లా, అందుకే అవి చెప్తా, అది రెండు చెప్తున్నా మీకు, అవి కలవాలా. ఇవి రెండు డైరెక్ట్ బీబీ బాండ్స్, ఇది ఒకటే బీబీబీ బాండ్ డైరెక్ట్. ఎన్ని ఎన్ని 2 4, ఇది 2. ఇప్పుడు వచ్చింది చూడండి 10 8 2 24. చూడండి ఇప్పుడు నేను ఎట్లా ఐడెంటిఫై చేసినా, ఇప్పుడు నేను చేసినప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేసినా చెప్పండి. ఫస్ట్ 2 బ్రిడ్జ్ ఇట్లా అనుకున్నాను, కానీ చూస్తే నాకు ఎట్లా వస్తున్నాయి 22 వస్తున్నాయి, 24 రావట్లే. అందులో బీబీ బాండ్స్ ఉన్నాయి. చెప్పండి మళ్ళీ ఒకసారి ఏమున్నాయి ఇందులో. ఇందులో లేని బాండ్ ఏంటి చెప్పండి ఇప్పుడు. ఇందులో లేని బాండ్ ఏంటి? బోరాన్ 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 ఓపెన్. ఓపెన్ బాండ్ లేదు, క్లోజ్డ్ బాండ్ ఉంది. ఇది లేదు. రేపు ఎగ్జామినేషన్ ఇదే అడగవచ్చు. క్లోజ్డ్ బాండ్ లేనిది, ఓపెన్ బాండ్ లేనిది, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బ్రిడ్జ్డ్ బాండ్స్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు. 4 BHP బాండ్స్ ప్రజెంట్ ఇన్ A, B4H10, B, B5H, C, both, D, none. అర్థమైందా క్వశ్చన్? BHP 4 ఉన్నవి ఏవి? A, B4H10, B, B5H9, బోత్. అట్లా బోత్, ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మన 4 ఉన్నాయి. ఈ కింది వాళ్ళలో దేనిలో బీబీ బాండ్స్ లేవు? బీబీ డైరెక్ట్ బాండ్ ఎందులో లేదు? B4H10, B5H10 బోత్ నన్. B4H10 సార్. నో, అందులో కూడా బీబీ బాండ్ ఉంది కదరా. నన్ అన్న స్టార్టింగ్ బీబీ చెప్పాను బాండ్. నన్ ఆన్సర్. అందుకే స్ట్రక్చర్స్ బాగా ఫాలో కావాలి కొద్దిసేపు. బాగా ఒక పావు గంట సేపు మంచిగా చూడకుండా ట్రై చేసి డ్రా చేసి పెట్టుకుంటే పావు గంటలు అయిపోతాయి. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి మనకు. B2H6 ఈజీ, B4H10, B5H9, B6H11, B6H10, B10H14 అంతే, ఇవే ఉన్నాయి మనకు. కనుక చాలా ఈజీగా ఉంటుంది, తొందర అయిపోతుంది, నష్టం ఏం లేదు. చాలా ఈజీగా క్వశ్చన్స్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు నీ ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చదివినాకనే చేయండి. ముందు చేస్తారనుకోండి ఏమైందంటే వచ్చినట్టు అనిపిస్తుంది, డౌట్ రావు. ముందు చేయొద్దు, మీకు ఇచ్చింది చేయడానికే కావచ్చు, కానీ చదివినాక చేస్తే బాగా వస్తాయి ఈజీగా. కీ ఇవ్వడానికి ఇచ్చాను, కీ ఇవ్వకుండా ఉంటే బాగుండేది ఇంకా. సరే ఓకే. నా ఇప్పుడు 2 స్ట్రక్చర్స్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు అర్థం కావడం కోసము. బి ఇవి పెద్ద బోరాన్ అనుకోండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇది చూడండి అమ్మా, 1 2 3 4 బోరాన్లు, 6 BH, 4 BHB బాండ్స్, అండ్ ఏంటిదా ఇంకా అంతే సార్. 1 BB బాండ్. అట్లా ఇప్పటిది ఇంత ముందు అట్లా టక్ 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 ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు లెక్క కనుక్కున్నట్టయితే సేమ్ వచ్చినాయి అనుకోండి, 24 వచ్చినాయి అనుకోండి, అంటే మీరు తప్పు చేయనట్టు. లేదు అంటే ఖచ్చితంగా తప్పు పోతుంది. ఒక ఎలక్ట్రాన్ తక్కువ వస్తుందంటే మీరు ఏదో బంధం మర్చిపోయినట్టు. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, చెప్పి మీకు ఓపిక ఉంటే కంటిన్యూ చేస్తా, లేదంటే ఆపేస్తా, మీకు ఆర్ప ఉంటుంది. B5H11 బోరేన్. నిడో. అరాక్నోబోరేన్, వెరీ గుడ్. నా ఇప్పుడు అరాక్నోబోరేన్ ఒకటి. రెండవది దీని పేరేంటిదిరా చెప్పండి అన్న. బోరేన్ 5. అండేకా హైడ్రైడ్ పెంటాబోరేట్. కన్ఫ్యూజింగ్, ఇట్ ఇస్ నాట్ ఎ సాల్ట్. బోరేన్ 5. పెంటాబోరేన్ 11 సార్. వెరీ గుడ్ పెంటాబోరేన్ 11. చూసిండ్రా, కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మీకు అర్థం కాలే అని కాదు. మీరు చేసిన పని ఏంటి చెప్పండి నాకు ఇప్పుడు. రివిజన్ బాగా చేయాలి. చెప్పిందే కానీ ఏమైందంటే మనకు ఓ టాపిక్ వెనుక ఓ టాపిక్ ఇంకో టాపిక్ వచ్చినప్పుడు ముందు టాపిక్స్ ఓవర్లాప్ అవుతాయి, బయట టక్కుని రావు. కనుక ప్రాక్టీస్ చేయాలి.
సో నేమ్ అడుగుతారా అంటే నేమ్ అడిగే అవకాశం లేదు, కానీ అడిగితే తప్పు చేస్తారు కదా చాలా మంది, కనుక సింపుల్ తప్పు చేస్తారు. హార్డ్ ఎవరైనా కరెక్ట్ చేస్తారు, కానీ సింపుల్ తప్పు చేస్తారు. కనుక సింపుల్ తప్పు చేయకుండా ఉండని నేర్చుకోండి ఫస్ట్. సో మీకు అన్ని పెద్ద బ్రహ్మాండమైన క్వశ్చన్ కరెక్ట్ చేసేసి సింపుల్ గా తప్పు చేసేస్తారు. అలాంటి విద్యార్థులు చాలా మంది ఉంటారు. కనుక మీరు ఏం చేయాలంటే ప్రతి పాయింట్ ను చూసుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే ఇది డిస్టార్టెడ్ స్క్వేర్ పిరమిడ్, స్క్వేర్ పిరమిడల్. ఇది కూడా స్క్వేర్ పిరమిడ్ లేక డిస్టార్టెడ్. డిస్టార్టెడ్ తెలుగులో ఏమంటాం? విరూపకత చెందిన అంటాం. విరూపకత చెందిన అంటాం. దాన్ని నేను ఎట్లా రాస్తాను చూడండి. ఇది కొంచెము జాగ్రత్తగా వినాలి. దీనిలో చూడండి, డిస్టార్టెడ్ అంటే రాస్తున్నా చూడండి, దూరం పెడుతున్నా వీటి కింద. ఇట్లా డైరెక్ట్ గిడ పెడితే ఏమయ్యేది? ఇక్కడ పెడితే ఏమయ్యేది? స్క్వేర్ పిరమిడ్ అయ్యేది. డిస్టార్టెడ్ అంటే విరూపకత అంటే కొంచెం దూరం పెట్టేసాను అంతే, ఏం లేదు. అర్థమైందా? సో ఇప్పుడు అంటే ఇగో ఇది డిస్టార్టెడ్ చూపిస్తున్నాను దీన్ని. ఇక్కడ దీనికి రెండు ఉంటాయిరా, ఎట్ ది ఎండ్ రెండు ఉంటాయి, మధ్యలో దానికి రెండు ఉంటాయి, మీ దానికి ఇప్పట్లానే సేమ్. దీనికి ఒకటి ఉంటుంది, దీనికి ఒకటి ఉంటుంది. ఇవి మూడు. ఇక మిగిలింది ఏంటంటే నేను అర్థం ఇట్లా రాస్తాను దీన్ని మన ఫర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్. సో టెల్ మీ దట్, ఇప్పుడు మీరే చెప్పాలి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. 2, 3, 4, 5, 6 terminal bonds. ఎన్ని టర్మినల్ బాండ్స్? 6. చూడండి, ఇందులోకి పెట్టండి. 5ంటికి 5 ఉండగా మళ్ళీ 3 ఎక్కువ ఉన్నాయి చూడండి. 8 BH టర్మినల్ బాండ్స్. నెక్స్ట్ ఇక్కడ 3 BHB బ్రిడ్జ్డ్ బాండ్స్. 3 1 2 3. తర్వాత ఇవేంటిరా? ఇవేంటి చూడండి, Closed బోరాన్ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. చూడండి ఇక్కడ 8:5 ఉన్నాయి. ఏంటి? 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్, 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్. ఇట్లా కూడా వచ్చి క్వశ్చన్ నాట్ వంట అట్లా పడతాడు. చూడండి, ఇవే 3 నుండి 5 ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 5:8 3 సెంటర్కి 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లు 5 ఉంటే 8 2 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లు 8 ఉన్నాయి. 5:8 నేచర్ లో ఉన్నాయి. బోరాన్ హైడ్రోజన్ 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఏం లేని ఏంటి చెప్పండి? బీబీ బాండ్ ఆబ్సెంట్, ఓపెన్ ఆబ్సెంట్. బీబీ డైరెక్ట్ బాండ్ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ ఆబ్సెంట్. బీబీ బాండ్ ఆర్ బ్రిడ్జ్డ్ బాండ్ ఆర్ ఓపెన్ బాండ్ ఆబ్సెంట్. ఇప్పుడు చెప్పిన దాంట్లో బ్రిడ్జ్డ్ బాండ్ లేని ఏంటి చెప్పండి నాకు? బీబీ బాండ్స్ లేని ఏవి? డైబోరేన్, B5H11. B2H6 లో కూడా బీబీ బాండ్ లేదు. B5H11 లో బీబీ బాండ్ డైరెక్ట్ బాండ్ లేదు. ఇంతకుముందు చెప్పిన రెండు ఇంకే రెండు ఏంటి అవి? B4H10 లో ఒకటి ఉంది, B5H9 లో 2 ఉన్నాయి. 2 బీబీ బాండ్స్ ఉన్నాయి, ఇందులో ఒకటే ఉంది. నేను ఇస్తాను క్వశ్చన్ ఇస్తాను, ఏమని? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ హ్యావింగ్ ద బీబీ బాండ్ అని. ఈ రెండు ఇస్తాను, ఇందులోకి ఒకటి ఇస్తాను, ఇది అటు ఇస్తాను, అది ఇస్తాను, మొత్తం ఏ పేరులో ఉన్నది అంటాను. అంటే ఈ పేరులోనే ఉంటుంది, ఈ పేరులో ఉండదు. ఇది ఒకటి అదొకటి కూడా ఇవ్వచ్చు. ఏ ఆప్షన్ ఇది, బి ఆప్షన్ ఇది, సి ఆప్షన్ ఇది ఉన్నది, డి ఆప్షన్ ఇది ఉన్నది. ఇట్లా ఇస్తే అలాగే మీరు ఏం చేయాలి? అప్పుడు స్ట్రక్చర్స్ గుర్తుంటే అయిపోతుంది. మెమరీ పవర్, జస్ట్ మెమరీ పవర్, అంతేం లేదు ఇలా. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రాన్ స్కేలర్ చేయండి ఒకసారి. వ్యాలెన్స్ షెల్ ఎంత? అవన్నీ లెక్క పెట్టి అన్నా 26 చూడు. ఇగో 8 2 16, ఇవి 16, ఇవన్నీ 6, ఇవన్నీ 4. 26 సార్. బస్ స్ట్రక్చర్ ఇది. ఓకే. ఇట్లా కుదరట్లేదు అంటే మనం తప్పు చేస్తున్నట్టు ఎక్కడో. ఓకేనా?
స్ట్రక్చర్స్ మీకు ఇచ్చిన దాంట్లో నీట్గా బొమ్మలు రకరకాల పెన్స్ వేసి ఇచ్చడం జరిగింది. మీరు ఒకసారి చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పండి ఏమైనా ఉంటే. ఇంకా రెండు ఉన్నాయి మనకు, B16, B15, H14 ఉంది. నెక్స్ట్ కార్బోరెన్స్, బోరెన్స్, నిడోబోరెన్స్ అండ్ వార్డ్స్ రూల్స్ ఉన్నాయి. సార్ చెప్పమ్మా. టర్మినల్ బాండ్స్ ఎలా చూడాలి సార్ స్ట్రక్చర్ లో? ఇగో ఒక బోరానికి ఇట్లా చివరికి ఉంది ఒకటే ఇట్లా H బాండ్స్. దీన్ని నేను బోరాన్తో రాస్తాను చూడు ఇట్లా. అంటే చివరికి ఉంటాయి అన్నమాట. అవి ఒకటే BH2 టు సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉంటాయి, వేరే ఉండవు. ఇట్లా అర్థమైంది. ఇప్పుడు అదే రాశాను, ఇక్కడ ఇది రాసింది అక్కడ రాశాను. ఇగో ఇవి టర్మినల్ అమ్మా. డైబోరేన్ లో ఎట్లయితే మనం చూసామో టర్మినల్ ఇట్లా అట్లా ఉంటాయి అన్నమాట. ప్రతి దానికి కూడా ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి దానికి కూడా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ చెప్తాను, తొందర ఏం లేదు. ఏ స్ట్రక్చర్ చెప్పమని అసలు చెప్తాను చూడమ్మా. బోరాన్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 5 బోరాన్లు ఉండాలి మనకు. 5 బోరాన్లు ఏడు ఉన్నాయి? 1 2 3 4 5. 5 బోరాన్లు. ప్రతి దానికి ఒక హైడ్రోజన్ ఉంది. దీనికి 2 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి. 8. ఓకేనా? ఇగో ఇవి బ్రిడ్జ్డ్, ఇది డిస్టార్టల్, స్క్వేర్ పిరమిడ్. ఇప్పుడు ఇదేంటిది? క్లోజ్డ్. అర్థమైందా? టర్మినల్ అంటే ప్రతి ఇందులో గుర్తుంచుకోమ్మా, ప్రతి బోరానికి కనీసం 1 లేదా 2 ఉంటాయి టర్మినల్ హైడ్రోజన్స్ ఖచ్చితంగా. ఇది బాండ్ ఉండగా మిగిలిన బాండ్సే ఉంటాయి. ఖచ్చితంగా టర్మినల్ బాండ్స్ ఉండకుండా ఏ బోరాన్ ఆటం ఉండదు. ప్రతి బోరాన్ ఆటం మినిమం 1 టర్మినల్ ఉంటుంది. టర్మినల్ 1 కన్నా ఎక్కువ ఉండేది ఎక్కడ అంటే నిడో బోరెన్లో ఉన్న అరాక్నో బోరెన్లలో ఎక్కువ ఉంటాయి. క్లోజో బోరెన్లలో ఒకటే ఉంటాయి. B6, H6 -N అండ్ -2 అంటే ఇంట్లో 6 కారు ఉన్నాయి. అన్ని టర్మినల్ ఇంట్లో బ్రిడ్జిలు లేవిగా, నో బ్రిడ్జ్. B6, H4, 10, B6, H10 అనేసరికి ఏమైందన్నమాట 4 ఐరన్లు ఎక్కువ ఉన్నాయి. ఆ 4 ఐరన్లు ఖచ్చితంగా బ్రిడ్జిలలో ఉంటాయి. అట్లా అర్థం. ప్రతి ఒక్క బోరానికి ఒక ఐరన్ ఖచ్చితంగా టర్మినల్ ఐరన్ ఖచ్చితంగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండాలి అనే విషయాన్ని మన స్ట్రక్చర్ ద్వారా మీతో తెలుసుకోవాలి. ఓకే, ఆర్ యు క్లియర్ నా? ఏదైనా ఇంతకు ముందు చెప్పింది ఆయన ఒకటి కావాలంటే రివిజన్ చేస్తా, రిపీట్ చేస్తా. ఏదైనా should I revise any structure? Sir. ఏదైనా ఒక స్ట్రక్చర్ మనం రివిజన్ చేయమంటారా? సార్ B4 H10 లో BB బాండ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవ్వవు అని చెప్పారు కదా. ఇవా అవుతాయి, ఎందుకు కావరా? అయితే కాకుండా బాండ్ ఎట్లుంటది? 22 ఎలక్ట్రాన్స్ సాటిస్ఫై లో BB బాండ్ ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్పారు కదా. లేదు చెప్పలేదు. చూడు మళ్ళీ చూడు, చెప్తా అందుకే. చూడు ఎట్లా ఉంది అది స్ట్రక్చరు. దీంట్లో ఇవి బోరాన్లు, మిగతా హైడ్రోజన్లు. ఇగో ఇది 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్. నేను ఆర్డర్ రాయించాను నీకు. 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్, 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్, 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్, 6 అవి. 6 BH టర్మినల్ బాండ్స్, 1 BB. ఇవి రెండు ఏంటి? 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 4 ఏంటి? మిగతా 4 ఏంటి అంటే BH B. ఇవి 2 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్, ఎన్ని బంధాలు చూడు. 6 1 8 11 బంధాలు. 11 × 2 22. ఎట్లా? B4 లో 12, 10 లో
హైడ్రోజన్స్ 10 22 22. 22 అంటే చదువుకోవాలి ఓవరాల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా ఎనీ అదర్ ఇప్పుడు చెప్పిన దాంట్లోకి వెళ్ళి ఏదైనా టాపిక్ రివిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్? ఇప్పుడు చెప్పినంత వరకు స్ట్రక్చర్స్ రివిజన్ చేయమంటారా? ఏదైనా టాపిక్ ఇంట్రెస్టెడ్ కాకపోతే చెప్పమంటే చెప్తాను, లేదంటే ఐ విల్ కంటిన్యూ ఫర్దర్. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎగ్జామ్ అంటే అంటారు ఎక్కువ కొంచెము విసిగిపోయి ఉంటే ఆపమంటే ఆపుతాను, అది మీ ఇష్టం. సార్ నేను అశోక్ సార్, ఉపేందర్ సార్. చెప్పండి సార్. పిల్లలు కూడా బాగా తగ్గిపోయారు, 100 నుంచి 65కి వచ్చారు. లంచ్ టైం అయింది కదా. ఓకే 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 సార్, తగ్గినట్టున్నారు. ఓకే రేపు తీసుకుందాం సార్. అంటే మీ ఒక్క కానీ పిల్లలు అయితే 50%కి వచ్చారు. నేను చూడలేని వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నాను. అదే మీకు మరి పిల్లలకు కూడా లంచ్ టైం అయింది, మీకు కూడా మరి లంచ్ టైం దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 10 to 12. సరిపోదు సార్, ఓకే నో ప్రాబ్లం, చెప్పుకుందాం. ఓకే సార్, రేపు ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ సార్.